నిద్రపోతున్నావు? స్కూల్ కెళ్ళాలి, లే. అమ్మా నేను లేచి అరగంట అయింది. ఈవిడే మా అమ్మ వాసుకి వెంకట్ మల్లూరి. మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కేరళలో చదువుకుంటున్నప్పుడే అమ్మ కథకళి నేర్చుకుంది. ఆ తర్వాత అమ్మ పెద్ద కథకళి ఆర్టిస్ట్ అయిపోయింది. స్త్రీల కార్యక్రమానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దక్షిణ భారతదేశంలో చూశారంటే ఆంధ్రాలో కూచిపూడి, తమిళనాడులో భరతనాట్యం లాంటి నాట్య కళలు ప్రఖ్యాతి చెందిన ఇప్పుడు పాపం అమ్మ బాత్రూమ్ లో జారిపడి చెయ్యి బెనికింది. వైజాగ్ సిటీలో ప్రతి నెల భారత్ కథకళి సంఘంలో జరిగే కథకళి నాట్యం గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. సాధారణంగా ఈ ఇప్పుడు స్నానం చేస్తావా లేదా? రోజు నన్ను టెన్షన్ పెడుతుంది. ఎప్పుడు చూసినా అట్లే. బస్సు వచ్చే టైం అయింది, రెడీ అవ్వు. చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే నాట్యం అనేది ఏ ఒక్కరి సొంతం కాదు, అది అందరికీ సమగ్ర. తొందరగా ఎక్కువ. స్వామి గారు నమస్కారం. బస్సు కొంచెం లేట్ అయింది. అక్క టిఫిన్ ఏంటి? ఈ రోజు కూడా ఇడ్లీనా? కాదు, దోశ. ఏ ఆగు, బస్ వచ్చేసిందమ్మా. నీకు వినిపిస్తుందా లేదా? ఏంటమ్మా? ఐడి కార్డు మర్చిపోతావు, తర్వాత వచ్చి ఏడుస్తా. చూస్తావా? వెళ్ళు. గుడ్ మార్నింగ్. బంగారు తల్లి, బ్యాగ్ నాకు ఇచ్చామా? ఏంట్రా, ఏం చేస్తున్నా? ఆడపిల్లల్ని ముట్టుకోకుండా మాట్లాడలేవా నువ్వు? ఎక్కడ ఈ బస్ లో వచ్చి ఆయా? ఆయా ఎక్కడ ఉన్నావు? ఆయా ఈ రోజు లీవ్ అక్క. నేనేం శాంతక, పోలీసులకి ఫోన్ చేయి. వీడిని ఇలాగే వదిలేయకూడదు. ఏంటి వాసుకి, పిల్లలకి టైం అవుతుంది కదా. వీడు చూపు చూడు. అక్క దేవుడు సాక్షిగా అయ్యో నువ్వేం చెప్పొద్దు, త్వరగా బయలుదేరు. వెళ్ళు. నీకేమైంది వాసుకి? ఇంత చిన్న విషయానికి గొడవ? నీకు ఇది చిన్న విషయమే. పేపర్ చదివితేనే కదా తెలిసేది. ఏమైంది అమ్మకి? ఎందుకు ఇలా మారిపోయిందో ఏమో. అందరి ముందు నాకు షేమ్ గా ఉంది. కానీ మా నాన్న ఇలా కాదు, ఆయన పెద్ద సెలబ్రిటీ. ఈ పాట ఏ సినిమాలోది? సినిమాలో సార్ అడ్వర్టైజ్మెంట్. ఓకే సార్. నమస్కారం. బాక్స్ ఆఫీస్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఈ వారం విడుదలైన 2 సినిమాల గురించి. ముందుగా రవికాంత్ అడ్డాలా అనే యువ దర్శకుడు దర్శకత్వం వహించిన కుంభాభిషేకం అనే అద్భుతమైన న్యూ జనరేషన్ ఫిల్మ్ గురించి. ఇంకోటి సింహం దర్శకత్వం వహించిన ఏళ్లు మారే అనే సందేశాత్మక చిత్రం గురించి. అడ్డమైన ఇంగ్లీష్ సినిమాల్లోంచి సీన్లు కాపీ కొట్టి ఇది మా సొంత కథ అనే సినిమాలు తీస్తే జనాలు బెర్రెత్తిపోయి సూపర్ హిట్లు చేస్తారు అని అపోహతో మన కృష్ణానగర్లోని డైరెక్టర్లు తిరుగుతున్నారు. బాక్స్ ఆఫీస్ ఇదే మా నాన్న టీవీలో చాలా ఫేమస్ చేసిన ప్రోగ్రామ్. ఇది మాత్రమే కాదు, నైట్ న్యూస్ ఛానల్లో కూడా నాన్నని మీరు చూడొచ్చు. వెంకట్ మల్లూరి. గత బ్లాక్ బస్టర్ లో ఈ డైరెక్టర్ ఏం చేశాడో అదే విధంగా ఈ సినిమాలోనూ హీరోయిన్ ని పాటలకి డాన్సర్ పరిమితం చేశాడు. ఇలాంటి లాజిక్ లేని చిత్రాల్లో హీరోల యొక్క మగతనాన్ని చూసి నోరు వెళ్లబెట్టడమే హీరోయిన్లు చేయాల్సిన ముఖ్యమైన పని. చేతకాని వాడి సినిమాలో కూడా ఇదే విధంగానే ఎటువంటి మెసేజ్ చెప్పకుండా సినిమా మొత్తం పాటలు ఫైట్ లోనే సాగుతుంది. మా నాన్న ఒక మంచి శిల్పి కూడా. అమ్మే నాన్న మెయిన్ మోడల్. అంతేకాదు నాన్న లాయర్ కూడా. నాన్న దగ్గరికి ఎక్కువగా వచ్చేవి విడాకుల కేసులే. అందుకని మా అమ్మ మా నాన్నని డైవర్స్ లాయర్ అని ఎగతాళి చేస్తుంది. గుడ్ మార్నింగ్ వైజాగ్. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో మనం మాట్లాడబోయే విషయం వైజాగ్ కి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన డీసీపీ దీపిక ఐపీఎస్ గురించే. ఈవిడ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చినందుకు వైజాగ్ ప్రజలకు చాలా సంతోషం, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఎందుకంటే రౌడీలకి ఈవిడ్ని చూస్తేనే. హలో అభిషేక్, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేది ఇందుకోసమే. పెళ్లాంగా మారాక ప్రియురాలి అందాలు కనిపించవు. రెండింటికి చాలా తేడా ఉంది.
హలో, కుటుంబం అనేది ఓ చిట్ ఫండ్ కంపెనీ లాంటిది. మొగుడు క్యాషియర్, పెళ్ళాం మేనేజర్. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదనుకో కంపెనీ దివాలా తీస్తుంది. నా పెళ్ళాం సంతోషంగా ఉంది అని చెప్పే ప్రతి ఒక్కడూ అబద్ధం చెప్తున్నట్టే అర్థం. ఈ ప్రపంచంలో ఏ పెళ్ళాం సంతోషంగా లేదు. నీకు డైవర్స్ కావాలంటే చెప్పు. పసుకి గ్యాస్ రేటు బాగా పెరిగిపోయింది. ఇది ఉల్లిపాయ లేక టియర్ గ్యాసా? ఏమైంది? అక్షయ్ ఇకపై స్కూల్ బస్ లో వెళ్ళకూడదు. ఏ అక్షయ్ బస్సులో వెళ్ళంటుందా? తన సేఫ్టీకే చెప్తున్నాను. ఇకపై నువ్వే వదిలిపెట్టాలి. ఓకే, అంటే నెలకి బస్ ఫేర్ 1000 రూపాయలు లాభం, సంవత్సరానికి 10,000 చొప్పున, చదువు ఇంకా 7 ఏళ్లు ఉంది కాబట్టి మొత్తం 70,000 రూపాయలు లాభం. నువ్వే సరైన ఫైనాన్స్ మినిస్టర్. రాబోయే ఎలక్షన్స్ లో నువ్వు ఎక్కడి నుంచున్నా ఈజీగా గెలుస్తావు. అందుకని లాభంలో నన్ను షేరడకూడదు. మనం ఒక కార్ కొనాలి. అప్పుడే అక్షయ సేఫ్ గా స్కూల్ కెళ్ళి వస్తుంది. కార్లో సేఫ్టీ ఏముంది? ఇప్పుడు అన్ని యాక్సిడెంట్స్ కార్ల వల్లే జరుగుతున్నాయి. నిదానంగా ఆలోచిద్దాం. ఇంకేం ఆలోచించక్కర్లేదు. నాకు నా కూతురు సేఫ్టీ ముఖ్యం. ఓకే ఓకే, ఒక కారు చాలు కదా. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం సచిదానందాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. నీకేదన్నా అర్చన చేయాలమ్మా? ఒక శత్రు సంహార పూజ చేయాలి. సరే అమ్మా. ఎవరు వాసుకి నీ శత్రువు? మీ అత్తగారా? ఈవిడే మా ఫ్లాట్ లో ఉంటున్న కవిత ఆంటీ. న్యూస్ రీడర్ గా పనిచేస్తుంది. అమ్మకి ఈవిడంటే అస్సలు నచ్చదు. ఆంటీ మా నాన్నని లవ్ చేస్తుందేమో అని అమ్మకి చాలా రోజుల నుంచి డౌట్. అందుకే అమ్మకి ఆవిడ మీద కోపం. అక్షయ్ ఎక్కడా? ఇక్కడ ఉండాలి. అక్షయ, అక్షయ. స్వామి చెప్పమ్మా. ప్రేమ ఫలించడానికి ఏవైనా పూజలున్నాయా? దానికి ఏ పూజలు లేవమ్మా. అక్షయ, బంగారు, వెంకట్, అక్షయ్ చూసావా? తను పుట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను కదా. సడన్ గా ఇప్పుడు వచ్చి చూసావా అని అడిగితే ఈ అక్షయనా? అమ్మా ఇక్కడున్నావా? నువ్వు ఇంటికి రా, చెప్తా. కవితను చూసావా? చూశాను, ఆ కోతి మొహాన్ని. 30 రూపాయలకి శత్రు సంహార పూజ. ఇంత చీపుగా శత్రువుని వదిలించుకోవడం ఈ ప్రపంచంలో ఇంకెక్కడా జరగదు. గాడ్ ఈజ్ రియలీ గ్రేట్. ఇదే పంచు బ్రహ్మానందం వేస్తే కడుపు బో నవ్వుతారు, నేను వేస్తే మొహం ముడుచుకుంటారు. ఈ వెంకట్ కూడా కాస్త కోస్తో పంచులు వేయగలడు, తెలుసుకోండి. లోన్ లో కార్ కొన్నావు కదా, అందుకని అమ్మ నీ మీద కోపంగా ఉంది. ఒక్క రోజులో కారు కొనాలి అంటే లోన్ తీసుకోకుండా ఎలా కుదురుతుంది? చెట్టీలు కొనుక్కోవడానికి కూడా ఇప్పుడంతా లోన్లు ఇస్తున్నారు. కానీ కొంతమంది ఆ లోన్లు కూడా సరిగ్గా కట్టడం లేదు. నేను మాత్రం లోన్ ఎగ్గొట్టే పనులు చేయను. లోన్ తీసుకుంటే కరెక్ట్ గా కడతాను. చిత్రం నుంచి వీడు 6 అడుగుల బుల్లెట్ అనే సూపర్ హిట్ సాంగ్. గడిది గుడ్డే కదూ.
పోయ్ ఈ లాయర్ ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను. మనకి రౌడీ పనే సెట్ అవుతుంది. డబ్బడితే విసుక్కుంటున్నాడు. రే మావా, ఏదైనా స్కెచ్ చేసే పని ఉంటే చెప్పు. ఆయుధాలని తుప్పు పెట్టి పని. రేయ్ ఒక నిమిషం రా. కార్ ఇంట్లో పెట్టి బైక్ లో వస్తున్నాడు చూడు, సరైన పిసినారి. మీరు తర్వాత కాల్ చేస్తాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. నిన్న షోలో అదరగొట్టారు. ముద్దు పెట్టడం తప్పు కాదని భలే చెప్పారు. టీవీ షోస్ లో అలాగే చెప్తాం. అది కరెక్ట్ అనుకుని ముద్దు పెట్టడానికి వెళ్ళామనుకో 32 పళ్ళు రాళ్ళ కొడతాను. అర్థమైందా? ఇదిగో పట్టుకో. ఎవరొచ్చారు? రమ్యకృష్ణ వాళ్ళ అమ్మగారు వచ్చారు. రమ్యకృష్ణ? రమ్య గారికి సంబంధించి మాధవ్ ఒక సక్సెస్ఫుల్ హస్బెండ్ కాదు. కరెక్ట్? పారిపోయి పెళ్లి చేసుకుని దీన్ని అడిగితే ఏం చెప్తుంది? నేను చెప్తాను. వాడు బజార్ రౌడీ. తాగడానికి మాత్రం డబ్బులుంటాయి. పెళ్లయ్యి 1 సంవత్సరం అయ్యింది. ఇంతవరకు దీన్ని హాలిడేస్ కి గోవాకో సింగపూర్ కో తీసుకెళ్లాడా? చెప్పనట్టు చూద్దాం. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి ఓ 4 పిలిచి ఒక చిన్న కేక్ కొని కట్ చేయడానికి కూడా వాడి దగ్గర డబ్బులు లేవు. నెలకోసారి బొమ్మనాసుకో చందనాసుకో తీసుకుని వెళ్లి ఒక 10-20 చీరలైనా కొని పెడతాడా? అది కూడా లేదు. ఏమో ఒకటి సార్ వాడు ఇన్ని నెలల్లో ఏదైనా ఒక్క సినిమా కన్నా తీసుకెళ్లాడా? అడగండి దీన్ని. హాస్పిటల్లో పని పూర్తి చేసుకుని వచ్చి వాడి కోసం వంటగదిలో కష్టపడుతోంది. అయితే మీరు వంటగదిలోనే పడుకుంటారా? రాత్రిపూట కూడా వాడికి అన్నమే కావాలి. తినడం మంచిదా? షుగర్ వస్తుంది కదా. అరే భలే భలే, అన్నం తిని ఇంతవరకు ఎవరు చచ్చిపోలేదండి. పాయింట్ కి రండి లాయర్ గారు. వస్తా. పాయింట్ నంబర్ 1, అత్తగారు అల్లుడొక పిసినారి అని అంటున్నారు. అదే మాధవ్ తరఫున మాట్లాడడానికి ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి అతని తరఫున కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నా. మీరు తప్పుగా అనుకోకూడదు. వెడ్డింగ్ యానివర్సరీకి ఒక పెద్ద వెనిలా కేక్ కొని కట్ చేయలేని వాడు పిసినారి కాదు. బొమ్మనాస్కో చందనాస్కో తీసుకెళ్లి నెలకి 10-20 చీరలు కొనిపెట్టలేని వాడు పిసినారి కాదు. అమ్మ సీరియల్ చూడ్డానికి ఒక టీవీ, పెళ్లాం స్టార్ టీవీ చూడ్డానికి ఇంకొక టీవీని కొనిపెట్టలేని వాడిని పిసినారి అని అవమానించకండి. ఇంటిని ఇంద్రభవనం లాగా, ఇల్లాలని ఐశ్వర్యరాయ్ లాగా ఉంచుకోలేని వాడు బాధతో తాగుతాడు. అలా బాధపడే మొగుళ్ల గ్రూపే రోజు వైన్ షాపుల ముందు క్యూ గట్టి నిలబడుతున్నారు. వాళ్ళకేవరా? నో థ్యాంక్స్, నేను జ్యూసే తాగుతాను. రమ్య, నీ మొగుడిని నువ్వే అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచం గెలిచిన మొగుళ్లకు మాత్రమే సొంతం కాదు. ఓడిపోయిన వాళ్ళు ఇక్కడే బతికి తీరాలి. నువ్వొక నర్సువి. తాగుడనేది వ్యసనం. రోగుల్ని అసహించుకోకుండా వాళ్ళకి నయం చేయడమే కదా నర్స్ డ్యూటీ. చెప్పుడు మాటలు విని నీ వైవాహిక బంధాన్ని నువ్వు తెంచుకుంటే నష్టపోయేది నువ్వు మాత్రమే. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. సారీ సార్, నాకు డైవర్స్ వద్దు. రమ్య ఏమంటున్నావే? అమ్మా ప్లీజ్ నన్ను బలవంతం చేయదు. ఆగు. మాధవ్ లేకుండా నేను బతకలేనమ్మా. రమ్య, అది ప్రేమ ఉన్న పెళ్ళాం అంటే. ఇది ప్రేమ లేని అత్తగారు. యో లాయరు, దీనికి నువ్వు అనుభవిస్తావు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు నీ భార్య గొడవ పడి డైవర్స్ తీసుకుని నా రోడ్లో నిలబడతారు. జరుగుతుందో లేదో చూడు. ఏయ్ తప్పవయ్యా. మనల్ని వెతుక్కుంటూ వచ్చిన మహాలక్ష్మిని తరిమి కొట్టేశారే. చాలా పెద్ద తప్పు చేశారు. కేసు పోయింది. పైగా ఆవిడ శాపనార్థాలు వేరే. ఇప్పుడు సంతోషంగా ఇప్పటి వరకు ఆవిడకి 3 సార్లు డైవర్స్ ఇప్పించారా? అది చాలదంటూ ఇప్పుడు తన కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోంది. కొంతమంది ఆడవాళ్ళకంతే, తాళ్ళంటే ఎగతాళి. కొందరు లాయర్ల కేసు. నెక్స్ట్ కేసు ఏంటి? ఐటీ పెళ్ళం సరిగ్గా లేదని ఐటీ కూడా వచ్చాడు. గోపాలకృష్ణ. గోపా కృష్ణ. సరేనమ్మా చెప్పు. గోపాలకృష్ణ. మిస్టర్ గోపాలకృష్ణ, ఐ వాంట్ డైవర్స్. డబ్బు గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. అదే కావాల్సింది. సార్ మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. దానికి మీరు లొంగకండి. గోపాలకృష్ణ, మీరు స్టడీగా ఉండండి. మీకు నేను తోడుగా ఉంటాను. రండి రండి. ఈ కేసుని ఒప్పుకుంటే బాగుంటుంది. సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా మామా. అక్షయ, సినికి నాన్న ఎక్కడ? డాడీ కింద ఉన్నాడు. పక్కన కవిత ఆంటీ కూడా ఉంది. సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా. ఆకలిస్తే అన్నం పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. నీకో విషయం తెలుసా వెంకట్? తిరుపతిలో ఒక అబ్బాయి వాళ్ళమ్మ గొంతు కోసి చంపేశాడట. బా, షూట్ చేసిన ఫుటేజ్ చూసి నాకు కళ్ళు తిరిగిపోయాయి. వాడు నార్త్ ఇండియన్ అయి ఉంటాడు. ఎవరు చెప్పారు? వాడు నార్త్ ఇండియన్ ఏం కాదు. అసలు సిసలైన సౌత్ ఇండియన్, మన తెలుగువాడు. పెళ్ళాం శీలాన్ని శంకించిన మొగుడు తన కొడుకుతో నరకరా మీ అమ్మని అని అన్నాడు. అది విన్న కొడుకు గొడ్డలతో ఒకే వేటు తలో పక్క మొండెమో పక్క పడింది. పరశురాముడు లాంటి దివ్య పురుషుడు పుట్టింది కూడా ఈ పుణ్యభూమిలోనే. అందుకని నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని వేరు చేయకండి. ఈ భూమిలో పుట్టిన అందరూ కూడా సామాన్యులు కాదు. అరే
పాండు కేరళ టికెట్ కొన్నాడు. ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా? మనిషిగా పుట్టిన వాడికి అన్ని పనులు చేసుకోవడం తెలియాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అని బాగా తెలుసుకున్నా. నిన్న ఆ పాండు రాలేదు అని నలిగిన బట్టలు వేసుకు వెళ్లా. ఒక్క పని కూడా సరిగ్గా జరగలేదు. అప్పుడే డిసైడ్ అయ్యారు, ఏదేమైనా సరే ఈ పని మనం నేర్చుకోవాలి అని. అవసరం వచ్చినప్పుడే కదా మనిషి ఏదైనా నేర్చుకునేది. అవునవును. వెళ్ళిపోయింది. మొగుడి మాట పడడం ఏనాడు విందాని. నేను వెళ్ళొస్తాను. వెంకట్, నా చుడిదార్ నైన్ చేయకుండానే వెళ్ళిపోతా. కాస్త ఒళ్ళు వంచి నువ్వే చేసుకుంటే ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ కరుగుతుంది. మిస్టర్ వెంకట్. శాంతక్క, మీకు ఆయన చేయడం వచ్చా? ప్లీజ్ లిసన్ టు మీ. నేను మీ కేసుని బాగా స్టడీ చేశాను. చాలా క్రిటికల్ గా ఉంది. మీ తాడికే ముప్పు రావచ్చు. ఫస్ట్ నైట్ రూమ్ లో ఎవరైనా నిజాలు వెళ్ళగక్కుతారా? తొలి రాత్రి అమ్మాయి అబ్బాయి పాత విషయాల్ని రివైండ్ చేయకూడదు, ఫార్వర్డ్ చేయకూడదు. ఓన్లీ ప్లే ప్లే ప్లే. 5-6 అబార్షన్లు చేయించుకున్న అమ్మాయిలు కూడా ఫస్ట్ నైట్ నాడు ఏమంటారో తెలుసా? నాకు ఇది చాలా కొత్త అండి, భయంగా ఉంది అని. కానీ మీరు ఎప్పుడో మీ బాయ్ ఫ్రెండ్ తో ఊటీకి వెళ్లిన ఫ్లాష్ బ్యాక్ ని ఓపెన్ చేశారు. ఇలా చూడండి మేడం, కొన్ని విషయాల్ని ఎప్పుడూ కూడా ఓపెన్ గా చెప్పకూడదు, ముఖ్యంగా మొగుడి దగ్గర. ఎందుకంటే అవి విని వాళ్ళు తట్టుకోలేరు. నువ్వు చూస్తావంటే తిను. అబ్బే మిమ్మల్ని కాదు మేడం, రేపు మీరు వచ్చేటప్పుడు అలవాటు ప్రకారం పర్సు మర్చిపోయి రాకండి. పెట్రోల్ రేట్ ని తగ్గించినట్టే తగ్గించి పెంచుకుంటూ పోతున్నారు. ఓకే ఓకే ఓకే. పెళ్లిళ్ళు చేసుకోవడానికి లక్షలు ఖర్చు పెడతారు, కానీ డైవర్స్ కావాల్సి వచ్చినప్పుడు 10 పైసలు కూడా బయటికి తీయరు. నాన్న, నాకు ఒక డౌట్. అమ్మకి వేరే ఏదైనా కనెక్షన్ ఉందా? ఉండొచ్చేమో. ఎప్పుడు చూడు థింక్ చేస్తూనే ఉంటుంది. ఐన్స్టీన్ ఇలాగే థింక్ చేసేవాళ్లే. నీలాంటి కూతుర్ని కన్నందుకు నువ్వు పెద్దదానివై ఏమవుతావన్న థింకింగ్ ఉంటుందిగా. మరి తను ఉండి పెట్టింది తింటూ తల గురించి తప్పుకోమంటావా? ఇంట్లో డౌట్ కూడా అడగకూడదు. ఏమన్నా? ఏ లేదు. నేను గేట్ లాక్ చేద్దామని వచ్చాను. బయట ఒకటే కుక్కల గోల. ముందు మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి. పోయిన వారం పాపం కవిత స్కూటర్ సీట్ కూడా చింపేశాయి. పద. రారా. ఈరోజు జంగల్ బుక్ సినిమాకి వెళ్దామా? అది డిసైడ్ చేయాల్సింది మీ అమ్మ. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. రాను రాను ఈ అమ్మ చాలా బోర్ నాన్న. నువ్వు ఒక్క సబ్జెక్ట్ లోనైనా ఫెయిల్ అవ్వాలి, అదే నా ఆశ. అప్పుడే నువ్వు నా కూతురు. నాన్న, తెలుగులో 3 కవుల పేర్లు చెప్తావా? టీచర్ అడిగింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్. నీకన్నీ జోకులే. రాష్ట్రాల్లో రాగల 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. వైజాగ్ లో ఒక 5 స్టార్ హోటల్లో జరిగిన పోలీస్ రైడ్ లో మత్తు పదార్థాలు అమ్మే ఒక ముఖ్యమైన నేరస్తుడు పట్టుపడ్డాడు. అతన్ని రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ దీపిక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, వైజాగ్ లో స్టూడెంట్స్ మాత్రమే కాక పెళ్లైన ఆడవాళ్లు కూడా మత్తుకి బానిసలవుతున్నారని తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయించేవారు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు. గడిచిన 1 వారంలో వైజాగ్ లో మాత్రం 5 చోట్ల ఈ మత్తు పదార్థాలు అమ్మే ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. సార్, ఒక ఎమర్జెన్సీ కేసు, రమ్మంటారా? రమ్మను. శ్రీనివాస్ గారు రండి. రండి సార్.
సార్ నా పేరు చలసాని శ్రీనివాస్, ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ని. తలసాని యాదవ్ తెలుసా? అతనెవరు? అతనెవరో తెలియదు నీకు? ఏం చెప్పమంటారు, నేను గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే నా పిల్లం గర్భవతి అయింది. కంగ్రాచులేషన్స్, నువ్వు అదృష్టవంతుడివయ్యా. ఆ విషయం చెప్పడానికే మీ దగ్గరకు వచ్చాను సార్. అటువంటి దరిద్రపు అదృష్టం నాకు అక్కర్లేదు. వాడు నా బిడ్డ కాదు సార్. వాడు నీ బిడ్డ కాదని నీకు చూడండి, అనకాపల్లి టు వైజాగ్ ట్రిప్ వేసే డ్రైవర్ వసంతు, వాడు లాస్ట్ ట్రిప్ వేసేది నా ఇంటికే అని తెలిసి నేను చాలా షాక్ అయ్యాను సార్. నువ్వు రాత్రి ఎన్ని గంటలకు ఇంటికి వెళ్తావు? డిపోలో పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేసరికి 12 అవుతుంది సార్. అప్పటికే ఆ వసంత్ గారు వెళ్లిపోతాడు సార్. అందుకు సాక్ష్యం చంద్ర. ఎవరా చంద్ర? మా క్వార్టర్స్ నైట్ వాచ్మెన్. నువ్వెక్కడికి వస్తున్నావు? సారీ, సత్యహరిశ్చంద్రుడు. సాయంత్రం 6 గంటలకల్లా కరెక్ట్ గా డ్యూటీకి వచ్చేస్తాడు. నాకు వాడు అన్ని విషయాలు చెబుతాడు. అంతేకాక వాడికి తెలియకుండా మా క్వార్టర్స్ లో ఏ చిన్న పని జరిగే అవకాశమే లేదు. నాకు డైవర్స్ కావాలి సార్. ఆ తర్వాత నేను ఒక మంచి అమ్మాయిని చూసుకుని లక్షణంగా 2వ పెళ్లి చేసుకుంటాను. నేను ఇంటికి వచ్చేటప్పటికి తల్లిండా పూలు పెట్టుకుని చేత్తో పాల గ్లాస్ తో నా కోసం ఎదురు చూడాలి. ఏ బూస్ట్ ఇస్తే తాగవా? నాకు ఇప్పుడు కావాల్సింది బూస్టే. మీరు కరెక్ట్ గా కనిపెట్టారు. అర్థమైందిలే. శ్రీనివాస్ సార్, నీ గురించి చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఒక ఫిట్నెస్ లేని లైలాండ్ బస్. అది కండిషన్ లో ఉన్న ఓల్వో బస్సు. భార్య అంటే కొంచెమైనా సిగ్గుండదు, అది దాని దగ్గర లేదు సార్. సిగ్గుండాలని ఏ మ్యారేజ్ యాక్ట్ లోనూ చెప్పలేదు. సెక్స్ లో మొగుడు యాక్టివ్ పార్ట్నర్, పెళ్ళం ప్యాసివ్ పార్ట్నర్ గా ఉండాలని చెప్పడానికి ఇది ఏమైనా పాత వాత్సాయన శాస్త్రమా? లెవెల్ ఆఫ్ యాక్టివేషన్ పెళ్ళానికి కాస్త ఎక్కువగా ఉంటే వెంటనే తనకి అక్రమ సంబంధం అంటకట్టేయడమేనా? ఏమయ్యా, నైట్ డ్యూటీ చేసే వాచ్మెన్ నీ పెళ్ళాన్ని మాత్రమే వాచ్ చేస్తూ ఉంటాడా? కాదు, నేనేమంటున్నానంటే నీ చేతగాని ధనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆ వసంతు చంద్ర, వాడు నువ్వు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్. అంతేగా? ఇలా చూడవే, నీ పెళ్ళానికి పుట్టిన బిడ్డ నేనేమని పిలుస్తోంది? నాన్నా అని. మరి ఇంకెందుకయ్యా డైవర్స్? మేడం, ఇక్కడే రాజు బాడీ దొరికింది. ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? ఒక ఆమ్స్టింగ్ దొరికింది మేడం. ఇది ఆ అమ్మాయి అన్నయ్యలో చేసిన పని ఉంటుంది మేడం. నో, కిల్లర్ ఇస్ అ విమెన్. చూడు శ్రీనివాస్, పతివ్రత అన్నాక తన అమాయకురాలుగా ఉండాలని అవసరం లేదు. ఈ లోకంలో ప్రతి పెళ్ళాము తన మొగుడిని ఒక హీరోగానే ఊహించుకుంటుంది. అట్లీస్ట్ తన ముందైనా. ఇప్పుడు చెప్పు, డైవర్స్ కావాలా? వద్దు సార్, వాడు నా కొడుకే. ఒప్పుకుంటాను. ఏమో అప్పుడే వచ్చేసావు? తన స్కూల్ ప్రిన్సిపల్ చనిపోయారు. ఫ్లాట్ కి వెళ్లి చూస్తే వాసుకి లేదు. ఫోన్ చేశాను, తెస్తే కదా. ఎవరితో లేచిపోయిందో తెలియడం లేదే. ఈవిడే మీ వైఫా సార్? నోరు మూసుకో. సార్ కొంచెం లేవండి. రండి సార్, మీ వైఫ్ నెంబర్ కాస్త చెప్తారా? అదెందుకు? వచ్చింది పని. నా వైఫ్ నెంబర్ మీకెందుకు? నేను ఇంతవరకు ఓలా బస్ ఎక్కనే లేదు. నేనే నీ వైఫ్ నని అతనికి ఎలా తెలిసింది వెంకట్? ఇంకా అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. బయటకు వెళ్లేటప్పుడు వాసుకి ఎవరితోనైనా ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. దీని స్కూల్ ప్రిన్సిపల్ 10 చనిపోతారని తనకెలా తెలుసు? అమ్మకి వేరేదో కనెక్షన్ ఉంది నాన్న. సై వాగుడికాయ్, నా పెళ్ళాం గురించి తప్పుగా మాట్లాడకు. కనెక్షన్ ఉన్నది నీ బాబుకే. కనెక్షన్ ఉందో లేదో మనం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. కానీ వాసుకి అలాంటి ప్లాన్ ఏదైనా ఉంటే వెంకట్, నువ్వు ఫూల్ కావడం నేను తట్టుకోలేను. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. నువ్వు వాసుకి డైవర్స్ ఇచ్చి నన్ను చేసుకో. దిగవే, కిందకి దిగు. కోతి పోవు. నేను చేసిన తప్పు. దిగవే. ఒళ్ళో కూర్చున్నానా సీట్లోనేగా? నీకు ఆశ కూడా ఉందా? వెంకట్, ఇక్కడ టాక్సీ కూడా దొరకదు. ఎండ బయట ఉంది. నడుచుకుంటున్నా. నేను ఊరికే జోక్ చేశాను అంతే. నీకెందుకే నా పెళ్ళాం మీద అంత కోపం? నాకు నచ్చట్లేదు నాన్న. అమ్మ కొంచెం ఇంటెలిజెంట్ గా ఉండాలి కదా. అదా నీ బాధ? తను చదివి డిగ్రీ తీసుకోకపోయినా అగదా క్రిస్టి కన్నా చాలా తెలివైంది. ఆ తెలివితేటలు చూసే నేను తనకి ఫ్యాన్ అయ్యా. ఏం చెప్పినా నీకు తమాషాలే. అమ్మని నోట్ చేసావా? కొద్ది రోజులుగా అమ్మ నార్మల్ గానే లేదు. ఇంతకు ముందు ఇంటిని ఎంత క్లీన్ గా పెట్టుకునేది. ఇప్పుడు ఉతికిన బట్టలన్నీ నా రూమ్ లో ఆరేస్తోంది. ఒకటే బ్యాడ్ స్మెల్ వస్తుంది నా రూమ్ లో. అయ్యో, ఏమైందో తెలియట్లేదు అమ్మకి. ఏం చేస్తున్నావు నువ్వు? బట్టలు ఆరాయడానికే టెర్రస్ ఉన్నది, అక్కడికి తీసుకెళ్లి ఆరాయి. టెర్రస్ ఫుల్ అయింది. ఫుల్? నీ పనేంటో నువ్వు చూసుకో. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? టెర్రస్ మన ఒక్కరికే సొంతం కాదు,
అక్రోఫోబియా. వాట్? నీకు ఈ సైకలాజికల్ ప్రాబ్లం గురించి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎత్తైన ప్రదేశంలో నించోవాలంటే భయం, అదే విషయం. ట్రీట్మెంట్ లేదా? ఛ, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అలా ట్రీట్మెంట్ చేస్తూ పోతే అన్నిటికీ చేయించుకోవాల్సిందే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు బయట వాళ్ళకి చెప్పి మీ అమ్మని ఇబ్బంది పెట్టకు. నువ్వు కూడా అడక్కు, అర్థమైందా? ఓకే. నిన్ను ఇంట్లో దింపేసి నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? ఈ రోజు 15వ తారీఖు కదా, తను అక్కడే ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేసినప్పుడే అనుకున్నా నువ్వు తప్పకుండా ఇక్కడే ఉంటావని. ఈ రోజు మొత్తం నేను వస్తే టిఫిన్ బాక్స్ ఖాళీగా ఉంది. ఓ మాట చెప్పి రావచ్చు కదా. అక్షయ్ భయపడింది. వెంకీ, ఒక మంచి భార్య దొరికితే ఆ ఇంట్లో లక్ష్మీకళ ఉట్టి పడుతుంది. సోక్రటీస్ కి నరకం, శుభ్రత లేని తన భార్య అయితే ఉమర్ ఖయాంకు స్వర్గం. 3 పూట్ల పన్నీటి స్నానం చేసే తన భార్యే నాకు దొరికిన దరిద్రం. స్నానం చేసే అలవాటు లేని నా భార్య దగ్గరికి వెళ్ళలేం, నోరు కంపు. వెంకట్, నాకు నువ్వు డైవర్స్ ఇప్పించాల్సిందే. నేనెవరో తెలుసు కదా, నేనే మండోదరి రఘుని. నీ కేసు గురించి నాకు బాగా తెలుసయ్యా. ఈ వకీలు కేసులన్నీ కోర్టులోనే. నేను ఇక్కడికి వచ్చింది నా మన చీఫ్ గెస్ట్ డీసీపీ దీపిక గారు వచ్చేశారు. రావణ చరిత్రం నాట్య కళారూపం. నీ కథ తర్వాత కానీ రావణుడు వెయిట్ చేస్తున్నట్టు వెళ్ళు. సరే, వెళ్తున్నానే. లోపలికొచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. We have identified the killer. దాన్నే మేము ఫాలో చేస్తున్నాం. రేపు అరెస్ట్ చేస్తాం. ఇక ఒకే ఒక్క రోజు. టుడే ఇస్ ద ఓన్లీ డే ఫర్ హర్. సారీ, కొంచెం లేట్. ఇట్స్ ఓకే మ్యామ్. నాకు సమాధానం చెప్పండి. ఎక్కడ మీ లాయర్? ఇలా టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఐ వాంట్ డైవర్స్. డైవర్స్ ఏంటయ్యా? సెకండ్ హనీమూన్ కి టికెటే కొనిస్తాను, ఓకేనా? మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది స్వామి. కానీ ఈ కేసుని ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగించాలో నాకు తెలియట్లేదు. అయినా ఈ కేసులో గెలుస్తాను. వెంకట్ సార్. వస్తున్నా బాలకృష్ణ. గోపాల్, నాకు 50,000 ఇచ్చింది సారా తెలియకూడదు, సరేనా? మీరు వెళ్ళి రావణ చరిత్ర చూడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏలే సార్, ఇలాంటి కేసులు నేను ఒప్పుకోనని నీకు ఆరోగ్యం చెప్పానుగా. డైవర్స్ కేసులే కదా సార్ మన స్పెషాలిటీ. ఇలా చూడు, నీ పెళ్ళాం నిన్ను చీట్ చేస్తోందని నోట్తో చెప్తే చాలదు. కోర్టుకి ఎవిడెన్స్ కావాలి. అది ఉందా? ముందు ఎవిడెన్స్ తో రా. కావాలంటే టెక్నాలజీ నేను నేర్పిస్తా. ఏంటి సార్, నన్ను ఏమన్నా వెర్రిపు అనుకున్నారా ఏంటి? నెవర్. యు ఆర్ అ వెరీ ఇంటెలిజెంట్ గాయ్. ఎస్. ఇదిగో చూడండి, నా వైఫ్ వీడియో పిక్చర్. ఎక్కడెక్కడ నాకు చూపించండి. మై గుడ్నెస్, అదిరిపోయింది. ఎంత బాగుంది క్లారిటీ. ఏ కెమెరాతో షూట్ చేశావు? స్లో మోషన్ లో తీసుంటే ఇంకా బాగుండేది. నాకు కమలకి బెస్ట్ ఫ్రెండ్ ఈ రంగా. కమల పేరే చాలా కమ్మగా ఉంది. ఐటీ పార్క్ లో మేమందరం కలిసి జాబ్ చేస్తున్నాం సార్. నాకు నైట్ షిఫ్ట్, వాళ్ళిద్దరికి డే షిఫ్ట్. తన ఓవర్ యాక్షన్ చూసి నాకు కొంచెం డౌట్ వచ్చే బెడ్రూమ్ లో కెమెరాని ఫిక్స్ చేశాను. ఎవరి ఆర్టిస్ట్? కళాక్షేత్ర వాసుకి. లేడీస్ మామూలుగా రావణుడి వేషం వెయ్యరు, కానీ వాసుకిలా ఈ వేషాన్ని మగవాళ్లు కూడా చేయలేరు. తను ఎలాంటి ద్రోహం నాకు చేసిందో మీ కళ్ళారా మీరే చూశారుగా. నేనేం తప్పు చేశానని ఇలా చేసింది సార్. కొందరు ఆడవాళ్ళకి జీవితంలో ఈ క్షణిక సుఖమే చాలా ముఖ్యమైపోయింది. వాళ్ళు తప్పు చేస్తున్నది మనం తప్పు చేసామని కాదు. కొంతమందికి పెళ్ళాలు వరం,
కొంతమందికి శాపం. ఎనీవే, నేను నీ కేసు డీల్ చేస్తాను. వెంకట్ బయలుదేరదామా? వస్తున్నా. రేపు ఆఫీస్కి రా, పేపర్స్ లో సైన్ చేయాలి. థ్యాంక్ యూ నేను సార్. బయలుదేరుతా. సార్, నా ఫీలింగ్ మీకు అర్థమైందిగా? అర్థమైంది. థ్యాంక్ యూ. గోపాలకృష్ణ, నేను చెప్పానుగా ద్రోహం చేసి పెళ్ళామంటే సార్కి నచ్చదు. ప్రస్తుతానికి ఈ బిట్టు ఈ ప్రూఫ్ నా దగ్గరే ఉండని. ఇది నా మొబైల్. ఇది మొబైల్ కాదు, ఎవిడెన్స్. అర్థమైందా? ఇది ఉంటేనే కదా కేసు రన్ చేయగలం. దీన్ని చూస్తూ 4 రోజులు గడిపి. మిస్టర్ బాలకృష్ణ, మొహం కడుక్కోవడానికి కూడా నీళ్లు లేని చోట ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారేంటి? తొందరగా వెళ్ళు, తలనొప్పిగా ఉంది. నీ తలనొప్పికి కారణం ఏంటో నాకు తెలుసు. PMS, ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్. పీరియడ్స్ కి ముందు ఆడవాళ్ళందరికీ కూడా ఇలా తలనొప్పి రావడం సహజమే. అమెరికాలో 20% డైవర్స్ కేసెస్ కి ఇదే కారణం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మేము అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. మేడం, మేము హస్బెండ్ అండ్ వైఫ్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని వస్తాం. మీరు వెంటాడి పట్టుకోవడానికి మేమేం తప్పుడు వాళ్ళం కాదు. కంగ్రాచులేషన్స్ వాసుకి, రావణాసురుడు ఎక్సలెంట్. థ్యాంక్స్. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. మై నంబర్ ఇస్. నంబర్ నా దగ్గర ఉంది. ఓకే, కీప్ ఇన్ టచ్ వాసుకి. గుడ్ నైట్. ఆవిడతో నువ్వు ఎలాంటి ఫ్రెండ్షిప్ పెట్టుకోకు. నంబర్ 1 ఫెమినిస్ట్ ఆవిడ. మగవాళ్ళని ఉతికి ఆరాయడమే లా అండ్ ఆర్డర్ పరమార్థం అనుకుంటోంది. దీపిక ఐపీఎస్. ఈ వారం మనం 2 కొత్త చిత్రాల గురించి చర్చించబోతున్నాం. మొదటిది ఫ్రిడ్జ్ అనే పేరుతో వచ్చిన ఒక హారర్ మూవీ. రెండోది అదో రకం ఇదో రకం ఏదో రకం అనే కామెడీ మూవీ. ప్రేక్షకులకి హారర్ సినిమా చూస్తే కామెడీగా ఉంది, కామెడీ సినిమా చూస్తే భయం వేస్తోంది. సో దీన్ని బట్టి ఒక్క విషయం మనకి క్లియర్ గా అర్థమవుతోంది. డైరెక్టర్లకి కథలు దొరక్క ఏవేవో అనుకుని నాకేవి ఆవిడ్ని చూస్తే తప్పుగా అనిపించలేదు. మన ప్రేక్షకులు కూడా మగాడిలో నడుచుకోవడమే. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? కొత్త డీసీపీ దీపిక గురించి. ఆవిడ గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? కానీ మగాళ్లాగా అన్నావు చూడు, అది కరెక్ట్. ఏ కాలంలో అయినా సరే మీసం ఉన్న ఆడదాన్ని ఏ మగాడు ఇష్టపడతాడు చెప్పు? మగాడికి మగతనం, ఆడదానికి అణుకువ అందం అని ఎందుకన్నారు? ఇందులో ఏది తారుమారైనా లైఫ్ మహా బోర్ కొట్టేస్తుంది. నాలాంటి మగాళ్లకు సంబంధించినంత వరకు ఒక ఆడదంటే శాంత స్వరూపిణిగా ఉండాలి. నా వాసుకి బాగా వదులు, రాను రాను నీకు వేళాకొల్ల ఎక్కువైపోయింది. మరి ఎలా మాట్లాడినా జారుకోవాలని చూస్తే నేనేం చేయను చెప్పు? ఎవర్రా ఇది ఈ టైంలో డైవర్స్ అడిగి ఫోన్ చేస్తున్నది? అవును, నా పెళ్ళాం ఆటగత్తే. కానీ మీ ప్రాబ్లం అది కాదు కదా. తను మన క్యాస్ట్ కాదన్నదే కదా. అందుకే కదా మీరు ఈ గడపలో కాలు పెట్టకుండా ఉన్నది. మీకు కోడలక్కర్లేదు, కానీ కొడుకు కావాలి. ఏంటి ఆస్తా? మీ ఆస్తిలోంచి చిల్లి గవ్వ కూడా నాకు అక్కర్లేదు. నా పెళ్ళా పిల్లల్ని ఎలా పోషించుకోవాలో నాకు బాగా తెలుసు. సరేమా, పొద్దున ఫోన్ చేస్తాను. ఈ రోజు ఇక్కడే పడుకుంటావా? అక్షయ నిన్న రాత్రి కూడా భయపడింది. నేను కూడా నిన్న రాత్రి భయపడ్డాను. పిల్ల తల్లి పిల్ల దగ్గర కాదు, పిల్ల తండ్రి దగ్గర పడుకోవాలి. దాదాపు నెల నుంచి పస్తు. కాస్త దయ చూపించకూడదు? నాకు నెల రోజుల నుంచి నడుము నొప్పి. గుడ్ నైట్. హాయిగా ప్రశాంతంగా పడుకుని నిద్రపో. ఏకపత్ని వ్రతులుగా ఉంటే ఈ గతే పడుతుంది. మీరు జాలీగా ఎంజాయ్ చేసుకోండి. చేపగా పుట్టినా బాగుండేది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాదే నీది. ఎన్ని సంవత్సరాలైనా ఈ పాటని మనం మర్చిపోలేము. ఈ పాటని రాసిన కవి నాకెంతో ఇష్టం. ప్రేమ ఒక మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుందనేది ప్రేమించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక విషయం చెప్పనా, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. సో వాట్? పెళ్ళైపోయిన వాళ్ళని లవ్ చేయకూడదా? ప్రేమంటేనే అదొక అందమైన అనుభవం. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. మై నంబర్ నంబర్ నా దగ్గర ఉంది. సుప్రియ, నాకు మంచి అడ్వకేట్ కావాలి. నువ్వు ఇంకేం చెప్పదు. ఐ కాంట్ అడ్జస్ట్ విత్ హిమ్. ఓకే మ్యామ్, నిన్న భీమ్లీ బీచ్ పక్కన జరిగిన పార్టీలో 4 గర్ల్స్ డ్రగ్స్ లో ఉన్నారు. ఆ 4 అమ్మాయిల్ని ఎస్ఐ శంకర్ అరెస్ట్ చేశారు. గుడ్.
డ్రగ్స్ ని రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్లలో 15 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. ఇందులో హౌస్ వైఫ్స్ కూడా చాలా మంది ఉన్నారు. రేపు రేడ్ ని ఏ ఇంట్లో ఎవరి దగ్గర నుంచి మొదలు పెట్టాలో నాకు తెలియడం లేదు. ఏదైనా సరే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత స్పీడ్ గా ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంతలో ఎటువైపు వెళ్ళాడు? గురు, నల్లగా ఉంటాడే పాండు, అతను ఇల్లెక్కడ? మా తోలు నల్లగా ఉండడం వల్ల నువ్వు మమ్మల్ని నల్లోడని పిలుస్తావా? తెల్లవాళ్లు ప్రారంభించిన ఈ రంగు తేడా ఈ దేశం వదిలిపెట్టి వెళ్లకుండా ఉండడానికి కారణం మీలాంటి వాళ్లే. దీన్ని నేను తీవ్రంగా ఏదో తెలియక నలుపు అనేసాను, నన్ను క్షమించు గురు. ఇలా లెఫ్ట్ కి వెళ్ళి అలా రైట్ తిరిగితే పాండిలో వస్తుంది. మంచిది. ఒరే పాండు, నీకు కేరళ లాటరీ తగిలిందిరా. టికెట్లు అమ్మే బానే చెప్పాడు. 10,000 రా. నిజంగానే రా. ఫోన్ కట్ చేసి నెక్స్ట్ బస్ పట్టుకుని వెంటనే రా. సరే. ఇక్కడ పాండు ఇల్లు ఎక్కడుంది? ఊరికి వెళ్ళాడు సార్, రావడానికి 2 రోజులు పడుతుంది. నువ్వు బట్టలు ఏం చేసి ఇవ్వగలవా? కుదరదు సార్, యూనియన్ సమస్య వస్తుంది. మేము ఈ స్కూల్ నుంచి సెలెక్ట్ చేసిన యాంటీ నార్కోటిక్ స్టూడెంట్స్ క్యాడర్స్ వేరు. మేము మీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాం. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్. ఐ థింక్ యూ గైస్ కెన్ డూ ఇట్ వెల్. చూడండి స్టూడెంట్స్, డ్రగ్స్ యూజ్ చేసే వాళ్ళు మీ ఇంట్లో గానీ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో గానీ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ రహస్యంగా మాకు పాస్ చేయండి. ఓకే? విల్ యూ? షూర్ మ్యామ్. రమ్య, ఎవరో కనుక్కో, తర్వాత మాట్లాడతాను. ఎస్ మ్యామ్. హలో, హలో మేడం, నేను కళాక్షేత్ర వాసుకి మాట్లాడుతున్నాను. మన ఆడవాళ్ళకు అలవాటైపోయింది. సమస్య చిన్నదైనా పెద్దదైనా ఎవరితోనూ చెప్పుకోకుండా లోపలే కృంగిపోవడం. మనసులో ఉన్న భారం తగ్గాలంటే ఎవరితోనా చెప్పుకోవాలి, పోరాడాలి, రియాక్ట్ అవ్వాలి. నన్ను అక్కగానో ఫ్రెండ్ గానో ట్రీట్ చేయి. నీ ప్రాబ్లం ఏమిటో చెప్పు. ఎవరికీ తెలియకుండా నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఐ అగ్రీ. ఓపెన్ అప్ యువర్ మైండ్. అసలేం జరిగిందో సంకోచించకుండా ధైర్యంగా నాతో చెప్పు. మేడం, కొంతమంది నా దగ్గర అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు. ఎవరో చెప్పు. స్పీకప్. యూర్ నాట్ అలోన్ వాసుకి. Come on, Vasuki, tell me. వాళ్ళు ఇద్దరు చేపలమ్మా, చేపలు చేపలు, కొరమీన్లు, పిత్త పరిగెలు, మట్ట గుడిసెలు. ఈ రఘు దగ్గర చేపలు కొని పులుసు పెట్టండి. పులుసు నాకే ఈ రఘు ఎప్పుడు తమాషాలు చేస్తుంటాడు. త్వరగా వెళ్ళు వాసుకి, చేపలైపోతాయి. చేపలు బాగా చేశారంటే రొట్టెలేసుకుంటూ తినాల్సిందే. సూపర్ గా ఉంటాయి, తినండి. రండి రండి, నేను మీకోసమే చూస్తా ఉన్నాను. పట్టుకుంటే సర్వం జారిపోతుంది. ఈ చేపను ఎప్పుడైనా చూసినారా? ఇది మామూలు చేప కాదు, సెక్సీ చేప. ఈ చేప కన్నా ఇంకా పెద్ద చేప మీ ఆయన తీసుకురావచ్చు. కానీ ఆ చేప రుచి కన్నా ఈ రఘు ఇచ్చే చేపే ఇంకా రుచిగా ఉంటది. మిమ్మల్ని చూస్తే సచిన్ చేప కూడా ఉలిక్కిపడి లేద్దే. ఇంకోటితో ఏం ప్రాబ్లం లేదుగా? ఇంకొకడు పండ్లమ్మే సుబ్బు మేడం. వాడి మాటలే అదోలా ఉంటాయి మేడం. అందరి దగ్గర డబుల్ మీనింగ్ తో. ఈ సుబ్బిగాడి యాపిల్ నోట్లేటి కూడా కరిగిపోద్ది. ఏంటి సూతున్నారు? తీసుకొని కొరికి చూడండి, రుచిగా ఉంటది. ఇటువంటి యాపిల్స్ మీరు తినుండరు. ఆ యాపిల్స్ తిన్నారంటే మీ బొగ్గలు ఇంకా నూనె పెక్కుతాయి. ఇవి నిగనిగలాడిపోయాయి. నమితా, మొబైల్ ఖాన్, సన్నీ లియోన్ యాపిల్స్. ఈ సుబ్బిగాడి యాపిల్స్ ఒకసారి టేస్ట్ చూశారంటే వదిలిపెట్టరు. మాలాంటి ఆడవాళ్ళు ఎప్పుడు ఎదిరించి మాట్లాడరని వాడికి బాగా తెలుసు. అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. అడగడానికి ఎవరూ లేరు. ఈ విషయం ఆయనతో చెప్తే అనవసరంగా గొడవలు వస్తాయి. చివరికి ఆ నింద కూడా నా మీదే వస్తుంది.
అనుభవించే వాళ్ళకిగా ఆ కష్ట నష్టాలు తెలుస్తాయి. నువ్వెప్పుడు వాడిని ఎదిరించి మాట్లాడలేదా? ఎదిరిస్తే మాకేం సేఫ్టీ ఉంది మేడం? ఈ అపార్ట్మెంట్ లో ఉండే ఆడవాళ్లు కూడా తెలిసి తెలియనట్టుంటున్నారు. ఏది బయటికి చెప్పుకోలేక మనసులోనే కుమిలిపోతున్నారు. గ్యాస్, కూరగాయలు ధరలు మాత్రమే కాదు, ఇవి కూడా మా సమస్యలే మేడం. ఇలా మాకు రోజు జరిగే సమస్యల్ని తీర్చడానికి ఇక్కడ ఎవరూ లేరు. I'll take care of it. Don't worry, Vasuki. ఇక ఈ సిటీలో ఏ అమ్మాయికి అవమానం జరగకూడదు. రాస్కల్స్, ఈ రోజుతో వీళ్ళందరి ఆట కట్టిస్తాను. నీకెటువంటి ప్రాబ్లం ఉండదు. రిలాక్స్ గా ఉండు. రమ్య, ఎస్ఐ బాబుతో జీప్ రెడీ చేయమను. వెంటనే బయలుదేరాలి. లాయర్ గారు వస్తున్నారు. ఏంటి, ఏం జరిగింది? మన సుబ్బుని పోలీసులు కొట్టి జీప్ లో తీసుకెళ్లారు సార్. ఎందుకని? వాడు అమ్మిన యాపిల్స్ లో సగం మైనం పూసినవే. పోలీసులు వదులుతారా ఏంది? అందుకే తీసుకెళ్లారు. ఏ స్టేషన్ కి తీసుకెళ్లారు? ఎవరికి ఫోన్ చేస్తున్నారు సార్? మన ఏరియా కౌన్సిలర్ చేస్తారా? బయటికి తీసుకొచ్చేయచ్చులే. సార్ మీకెందుకు ఈ పని? వాడిని కొట్టినా తిట్టినా వాడు మారాడు సార్. అలాంటి వాళ్ళు చావాలి. అది నిజమే. మోసానికి శిక్ష కొట్టడమేనని చెగువేరా కూడా చెప్పారు. ఆయన ఎవరు చేగువారా? అతన్నే ఎవరని అడుగుతావా? అందుకే పేపర్ చదవాలనేది. వీడు సొల్లు కబుర్లు తప్ప పేపర్ ఏం చదువుతాడులే. వీడికి ప్రధానమంత్రి పేరే తెలీదు. ఇదేం తెలుస్తుంది? ఈ రోజు మనం కేక్ ఎలా తయారు చేయడం అన్నది తెలుసుకోబోతున్నాం. కేక్ అంటేనే అందరికి చాలా ఇష్టం. పూర్ణిమారావు అనే అమ్మాయి కేసు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? మొగుడికి స్లో పాయిజన్ ఇచ్చి హతమార్చిన కేసు. అది యూజ్ చేసిన పాయిజన్ ఎలాంటిదో తెలుసా? భయంకరమైన విషాన్ని వెదజల్లి పండించిన కూరగాయలతో చేసిన పప్పుచారు, వేపుడు, పులుసు. అవి తింటే తిన్నవాడు పోతాడు, కానీ వంట చేసిన దానికి ఏ ప్రాబ్లం లేదు. దానికి ఇప్పుడు నేనేం చేయాలి? ఆ రఘు దగ్గర 1 కిలో చేపలు కొని 10-15 ఎండిమిరపకాయలు వేసి చింతపండు, ఉప్పు తట్టించి వేడిగా చేపల పులుసు పెట్టేవే అనుకో. అది కాస్త ఖాళీ చేసిన తర్వాత నాకు మరో పని. అర్థమైందా? ఈ రోజు చాపలోడు రాలేదు. రాలేదా? గాలివారు వచ్చినా వాడు రాకుండా ఉండడే. ఏమైంది వాడికి? నోరంతా అదోలా ఉంది. ఏం ఫ్రూట్స్ ఉన్నాయి? ఆ సుబ్బుని పోలీసులు అరెస్ట్ చేశారు. సో పళ్లబండి వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చేపలు అమ్ముకునేవాడు కనబడకుండా పోయాడా? ఏం జరుగుతుంది ఊళ్ళో? ఈ యాపిల్ పళ్ళకి మైనం పూసి అమ్మేవాడిని ఏం చేయాలి? యాపిల్ ని ముక్కలు ముక్కలుగా కోసినట్టు వాడిని కొయ్యాలి. ఈ రోజు వంట వండినట్టే. ఈ చేపలోడు ఎక్కడ చచ్చాడు? ఇంకా రాలేదు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో సెక్రటరీ, మన చేపలమ్మే రఘు ఇంకా రాలేదేంటి? మన దేశంలో చేపల వల్ల సరిగ్గా పట్టం లేదని విదేశానికి వెళ్లి వల విసిరి సముద్రపు దొంగల వల్ల చిక్కునుంటారు. వాళ్ళమ్మే చేపలకి మీరు బాగా రుచి మరిగారు. ఎప్పుడు వెళ్ళకూడమే. హలో మేడం. ఐఎమ్ ఆల్వేస్ విత్ విమెన్. నీ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. ఆ సుబ్బు హాస్పిటల్లో ఉన్నాడు. సో యు జస్ట్ రిలాక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆయన చాలా సాఫ్ట్ కదూ? లేదు, జరిగిందంతా తెలిస్తే వాళ్ళని చంపి పారేస్తారు. వాళ్ళని చంపేంతగా అంత ఘోరమేం జరిగింది? అది వాసుకి, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నీ అసలు సమస్య ఏమిటో ఇంకా నువ్వు నాతో చెప్పలేదు. విషయం ఏమిటో నువ్వు నాతో చెప్పకపోతే నేను నీకు ఎటువంటి సహాయమూ చేయలేను. సారీ. మేడం, నేను నీ ప్రాబ్లం ఏమిటో నాతో ఓపెన్ గా చెప్తేనే కదా నేను నీకు హెల్ప్ చేయగలను. నన్ను నీ ఫ్రెండ్ గా అనుకో. అసలు ఏం జరిగిందో నాతో చెప్పు. ప్లీజ్ టెల్ మీ. నేనొక అడ్వకేట్ వైఫ్ ని. ఆ రోజు జరిగింది ఐపీసీ 376. అవును, నేనే బాధితురాలిని.
నిజం చెప్పాలంటే 14 రోజుల ముందు వరకు ఈ అపార్ట్మెంట్ లో చాలా సంతోషంగా ఉన్నది నేనే. ఆ సంతోషానికి పెద్దగా కారణాలేమీ లేవు. മയക്കത്തിൽ ഞാൻ സിറിന്റെ നീളമൊക്കെ ഓപ്പറേറ്റ് ചെയ്ത് മാറ്റി. వాడికి ఇది కావాల్సింది. ఏంటి ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నావు? నీతో చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాను. ఇది పెద్ద కథ అనుకుని సినిమా తీసే వచ్చే వారం బాక్స్ ఆఫీస్ లో ఈ సినిమాను ఉతికి ఆరేయాల్సిందే. విజయవాడలో పుట్టి కెనడాలో పనిచేయాలని ఆశపడి బెంగళూరులో నర్సుగా పనిచేస్తున్న మాలిని అనబడే 22 యువతి ప్రేమ విఫలం ప్రతీకారం అనే 3 కోణాల్లో కొనసాగే చిత్రమే శ్రీప్రియ గారి మాలిని 22. మహిళా హక్కుపై గొంతు విప్పే ముఖ్యమైన చిత్రం ఇది. అత్యాచారాలకు అవమానాలకు గురైన ఓ మహిళ విజృంభిస్తే ఏం జరుగుతుంది అని ఈ సినిమాలో కళ్లకట్టడి చూపించారు. తెలుగులో ఇదొక సాహస ప్రక్రియ అనే విషయాన్ని ఎవ్వరూ నిరాకరించలేదు. అద్భుతమైన చిత్రం. శ్రీప్రియ గారికి శుభాకాంక్షలు. నిన్న థియేటర్లో ఏం చెప్పారు? డైరెక్టర్ శ్రీప్రియ నాకు మంచి ఫ్రెండ్. అంకుల్, ఇందులో నీళ్ళెవరు నింపుతారు? బాబు భగవంతుడా, బొండంలో నీళ్లు నింపడం మానేసి డ్యాముల్లో నీళ్లు నింపితే కరెంటు కోత అయినా తగ్గుతుంది. గంజాయి స్మెల్ వస్తుంది కదా, ఈ మధ్య కొద్ది రోజులుగా వస్తుంది. అక్షయ ఉంటుంది. న్యూ జనరేషన్ తల్లి ఎవరిని నమ్మలేము. జోక్ లేదు, రా వెళ్ళి చూద్దాం. రా, నాకెందుకో డౌట్ గా ఉంది. ఇక్కడే బాగా స్మెల్ వస్తుంది కదా. ఇక్కడ గంజాయి తాగేవాళ్ళు ఎవరున్నారు? నీకు విషయం తెలుసా, మన దేశంలో పండే మంచి సరుకు అంతా ఎక్స్పోర్ట్ అయ్యి ఫారిన్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నదంతా చెత్తే, యూస్లెస్ స్టఫ్. ఇక్కడ బీడీ ముక్క కూడా లేదు. అరే, నాకు స్మెల్ బాగా వస్తుంది, అటువైపు వెళ్ళి చూడు. అక్కడ ఎవరు లేరంటున్నాను కదా. నిజం చెప్పు, నువ్వెప్పుడైనా గంజాయి తాగా? లేదంటే గంజాయి తాగని నువ్వు ఇది గంజాయి స్మెల్లేనని అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? మా అన్నయ్యకి గంజాయి అంటే అంత పిచ్చి. నేను మా డాడీ చాలా సార్లు పట్టుకున్నాను. ఓ, గంజాయి స్పెషలిస్ట్ నా బావమరిది ఉన్నాడు కదా, ఆ విషయం నేను మర్చిపోయాను. సార్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? హరిద్వారా, నేపాల్? అయ్యో, వాడెక్కడున్నాడో వదిలే. ఇక్కడెవరో గంజాయి తాగుతున్నారు. నాకైతే ఆ శాంతక కొడుకు మీదే డౌట్. ఎవరు? ఆర్యానా? వాడు చిన్న పిల్లాడు వాసుకి, అందులోనూ టీచర్ కొడుకు. ఇలాంటి తప్పులు అస్సలు చెయ్యడు. నువ్వురా, ఉదయాన్నే నేను వెళ్ళి అమ్మని చూడాలి. ఎందుకు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. నేను నీకు రజనీ స్టైల్లో సమాధానం చెప్పనా? నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఎలా ఉంది? వాసుకి యొక్క సెంటు స్మెల్, సువాసన వెదజల్లే శృంగార దేవతరా అది. ఇదిగో, మీ అమ్మకి కొడుకుని మనవరాల్ని చూస్తే చాలు, కోడలంటేనే ఎప్పుడు పడదుగా. నిన్నటి కోడలు నేటి అత్తగారు, నేటి కోడలు రేపటి అత్తగారు. ఈ విషయం తెలిసి కూడా ఇంకా అత్త కోడలు గొడవ పడుతూనే ఉన్నారు. క్లాస్ పీకొద్దు, ఆ డబ్బాలో కేక్ పెట్టాను, మీ అమ్మ కోసం చేసింది, తింటుంది కదా. ఏదో ఒకటి చేసి ఆవిడ తినిపిస్తానులే. వెళ్ళొస్తాను. బాయ్. అక్క, చీర జాకెట్ నిండా ఇవ్వు, ఐరన్ చేసిస్తున్నావు. ఇస్తాను. అక్క, నేను ఆర్య సాయంకాలం ట్రైన్ కి గోవాకి వెళ్తున్నాం, ఫిల్మ్ ఫెస్టివల్ కి. అక్కడ సూపర్ సరుకు దొరుకుతుంది. వచ్చేటప్పుడు నేను ఒక బాటిల్ ఫెని లాయర్ గారికి తీసుకురానా? పోరా లూసు, నీ అక్క కావాలంటే 1-2 బాటిల్ తీసుకొచ్చి ఇవ్వు. ఫెని అంట, ఫెని. వీడి ఫ్లాట్ లో ఉండే కవిత తమ్ముడు సుధీర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ రోజే నన్ను వాళ్ళు
ఏంట్రా పోజు? తీరా కిరీటం. శాంతకతో చెప్తాను. వాళ్ళు గ్రామదేవత గుడికి వెళ్లారు. రేపటికి గాని రారు. నన్ను పిలిచారు, నేను రానని చెప్పాను. నా దేవత ఇక్కడున్నప్పుడు నేనెందుకు గుడికెళ్ళాలి? అక్క, వాసుకి అంటే అర్థం ఏంటి? పాము కదా, నాగదేవత. అందుకే నా అక్క ఇంత అందంగా ఉంది. రియల్ సర్పెంట్ క్వీన్, ఫెమినా బ్యూటీ. అక్క, ఏ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నావు? ప్యాట్రోనేగా, క్లియోపాట్రా. మర్యాదగా తక్కువ. అక్క, ఎందుకింత కోపం? మీ అమ్మ రాని చేసే వెదవ పనులన్నీ ఆవిడికి చెప్తా. ఆవిడ మా అమ్మ కాదు, మా నాన్న సెకండ్ వైఫ్. మాకసలు అమ్మే లేదక్క. నువ్వెందుకురా తలిపేశావు? తీరా. మేము గోవాకి వెళ్లి తిరిగి రావాలంటే 4 రోజులు పడుతుంది. అంతవరకు బోర్ కొట్టకుండా ఉండాలంటే నీతో హాట్ అండ్ స్వీట్ మెమరీస్ కావాలిగా. బట్టలు తీసేరా, కాళ్ళు పట్టుకో. యాడికి పోతా ఉండవా? అక్క, మన్ను తినే శరీరం మనుషులు మేవుగా తింటే తప్పే ఇల్ల. ఇంత విషయమెల్లా చెడ్డ కళ అనుకుని మర్చిపోక నన్ను మన్నించక్క. ఎక్కడికిదా పారిపోతా ఉండవా? నిన్ను
భయపడకు, ఇది మాకేం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు. ఆల్రెడీ 5 అయిపోయినాయి, నీతో కలిపి 6 అవుతాయి. నీకైతే తెలుసా, నువ్వు మరిచి కాల్ చేస్తే దీన్ని ఇంటర్నెట్ లో పెట్టి నేను సూపర్ స్టార్ చేస్తాను. పెన్ కెమెరా మా ఫ్లాట్ ఎంత బాగుంటుందో తెలుసా? నిజమా? ఏ ఇంటికంటే మీ ఫ్లాట్ బాగుంటుందా? నన్ను అడిగితే ఫ్లాట్ సేఫ్టీయే కాదని అంటాను. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే బయటికి తప్పించుకుని వెళ్ళలేము. నువ్వన్నట్టు అక్కడేం జరగదమ్మా. కేక్ ఎలా ఉంది నాన్నమ్మా? చాలా బాగుంది. మెకర్నట్ కేక్ అంటే చెప్పాలా మరి, బాగానే ఉంటుంది. నేను నిజం చెప్తే నీ నోట్లో ఉన్న కేక్ ని ఉమ్మేయకూడదు. నువ్వు తింటున్నావే, అది నీ కోడలు చేసిన కేకే. తింటున్నప్పుడే అనుకున్నాను. అమ్మా ఏమైంది? ప్రపంచంలో ఎవరినైనా అమ్మ క్షమిస్తుంది, కానీ నీ భార్యని క్షమించదు. అంత తప్పు నా పెళ్ళం ఏం చేసిందని? తను చేసిన ఒకే ఒక తప్పు నన్ను లవ్ చేయడమే. అన్నయ్య, నువ్వు నీ పెళ్ళం విడిపోవాలని మోకాళ్ళ మీద నడిచొస్తానని మొక్కుందమ్మా. మోకాళ్ళు అరిగిపోవడం ఖాయం, కానీ ఆవిడ అనుకున్నది మాత్రం జరగదని చెప్పు. జీవరాశుల మీద ప్రేమ చూపించాలనేగా భగవద్గీతలో ఉంది. దాన్ని మరి చేత్తో పట్టుకుంటే చాలదు, తెరిచి చదవాలని చెప్పు. అందుకే నేను ఇంటికి రాననేది. స్పృహలోకి వచ్చిన తర్వాతే వాళ్ళు నన్ను చంపలేదని తెలిసింది. ఆ ముగ్గురు కలిసి నన్ను నలిపి పారేసి చెత్తగా చేశారు. ఆ మరకని ఎలా కడగాలో నాకు తెలియట్లేదు. గట్టిగా ఏడవడానికి కూడా నాకు అసహ్యం అనిపించింది. అయినా అక్షయ వచ్చేలోపు చచ్చిపోవాలని నేను ముందు అనుకున్నాను. కానీ నేను అలా చనిపోతే
నన్ను కొడుకు తిన్న పిచ్చి కుక్కలు తప్పించుకుంటాయే. అందుకని ఏం జరిగినా చనిపోకూడదని నిర్ణయించుకున్నాను. ఏ తప్పు చేయని నాకెందుకు శిక్ష? చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సింది వాళ్ళు. ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం. చేసిన తప్పుని దాల్చుకుని ఆర్య, సుధీర్, పాండు ముగ్గురు విలవిలా కొట్టుకుంటూ చావాలి. ఆయన అక్షయ వచ్చేటప్పటికి నేను వేరే వాసిగా ఉన్నాను. చెప్పు సుధీర్, రూమ్ తీసుకున్నారా? ఓకే ఓకే, ఇక్కడేం విశేషాలు లేవు. వాసుకి బాత్రూమ్ లో కాల్ జారి పడిపోయింది. నోను, షీస్ ఫైన్, ఫ్రాక్చర్ ఏం లేదు. ఓకే, నేను కాల్ చేస్తాను. బాయ్, టేక్ కేర్. సుధీర్ కి భయంకరమైన హ్యూమర్ సెన్స్. వాడేమంటున్నాడో తెలుసా? డైవర్స్ కేసులు వాదించే అందరి వకీల్స్ కి డైవర్సే జరుగుతుందట. నిజమా వాసుకి? హలో వాసుకి, ఏమైంది నీకు? మాట్లాడవేంటి? మాట్లాడాలా? పాము పట్టేవాడికి పాము వల్లే చావు, కత్తి పట్టేవాడికి కత్తితోనే చావు. ఇది చాలా ఇంకా ఏంటి? ఓహ్, నాకు ఈ సామెతలన్నీ పెద్దగా తెలియవు. వెంకట్ ఇంటికి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తాడు? యాపిలా, మ్యాంగోనా? మ్యాంగో అయితే నాకు కూడా ఇవ్వు. వాసుకి, నీకు సర్ప్రైజ్. ఎవరొచ్చారో చూడు. ఏమైంది నీకు? అది స్నానం చేసేటప్పుడు అంతగా ఏమీ లేదు, బాత్రూమ్ లో జారి పడిపోయింది. అడ్డమైన షాంపూని తెచ్చి బాత్రూమ్ లో స్టాక్ పెట్టుకుంటే కాలు జారుతుంది, అన్ని జారుతాయి. చాలా ఆపరా. తను చేతికి దెబ్బ తగిలి బాధపడుతుంటే నువ్వేదేదో మాట్లాడుతున్నావు. నేనేమి నీకోసం రాలేదు, నా కోడలను చూడడానికి వచ్చాను. ఇల్లు చాలా బాగుంది, బాగా నీట్ గా పెట్టుకున్నావు. వాసుకి, నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి, రా. వెంకట్, కొద్ది రోజులు ఏ కథకళి ఉండదు. నా మీద నీకేం కోపం లేదుగా? మరీ నొప్పిగా ఉందా? ఎవర్రా ఈ అమ్మాయిని మలయాళీ అన్నది? బొట్టు, కాటుక, ఒకసారి ఆ మొహాన్ని చూడు. అచ్చు గుద్దినట్టు తెలుగింటి అమ్మాయిలా ఉంది. అయితే నీకు ఓకేనా? కోడలిగా అంగీకరిస్తున్నావా? నాకోకేరా, కాని నువ్వు చూపించలేదే. ఈ రోజు నుంచి తనే మన ఇంటికి యజమానురాలు. అప్పుడు ఇంటి బాధ్యతలు అప్పగించేసాయి. 8 ఏళ్లు వృధా అయ్యాయి. నేను నిన్ను చూడ్డానికి ముందే వచ్చుండాల్సింది. వెంకటేశు, తన చెయ్యి నయం అవగానే తన్ని తీసుకుని మన ఇంటికి వచ్చేసాయి, అర్థమైందా? ఈ ఆర్డర్లు అవి నా దగ్గర వద్దు. అరే, ఉన్నట్టుండి ఏమైంది నీకు? కోడలు ఏమైనా మందు పెట్టిందా? నేను ఒక ఇంటికి కోడలుగా వచ్చిందాన్నేరా, దాని మనసులో ఏముందో నాకు తెలీదా? ఛ, నా పట్టుదల వల్ల 8 ఏళ్లు వృధా అయ్యాయి. మరి 2 రోజులు ఉండి వెళ్ళొచ్చుగా? లేదురా, నేను ఈ రోజే వెళ్ళాలి. నేను ఉండడం మాట అటుంచు, ముందు అమ్మాయిని మన ఇంటికి తీసుకురా. సరే, టీ తాగు ముందు. ఏదో ఒక రోజు మా అత్తగారు నన్ను కోడలుగా స్వీకరించి ఇంటికి వచ్చినప్పుడు అదొక పండగలా చేసుకోవాలనుకున్నాను. కానీ కోడలుగా ఉండే అర్హతే లేకుండా పోయింది. ఇక మీదట ఆయనకు ఒక మంచి భార్యగా ఉండలేను. ఆయన్ని విడిచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. జరిగింది ఇదే మేడం. I can't even imagine it. వాసుకి, నాకు 10 నిమిషాలు టైం. వాళ్ళలో ఒక్కడిని కూడా నేను వదిలిపెట్టను. లేదు మేడం, నేను ఆ అవకాశాన్ని ఎవరికీ ఇవ్వను. ఆ ముగ్గురిని నేనే చంపాలి, నా చేతులతో చంపాలి. నేను ఇంకా ప్రాణాలతో ఉండేది అందుకే. నువ్వు వాళ్ళని నాకు వదిలే, వాళ్ళంతా నేను చూస్తాను. లేదు మేడం, పత్రిక వాళ్ళ ముందు, టీవీ వాళ్ళ ముందు తలదించుకోవడం నాకు ఇష్టం లేదు. మేడం, నా అదృష్టం వాళ్ళ పెన్ కెమెరాని అక్కడే వదిలేసి వెళ్లారు. వాళ్ళిద్దరూ గోవాకు వెళ్లి 12 రోజులైంది. వాడు ఆ రోజే ఊరికెళ్ళిపోయాడు.
వాళ్ళిద్దరూ ఎలాగో తిరిగి వచ్చేస్తారు, కానీ వీడే ఎప్పుడొస్తాడో తెలియట్లేదు. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. మీరు నాకు తోడుగా ఉండాలి మేడం, ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు, నాకు అక్కగా. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కోర్టు ఉంది, మనం కాదు. ఇది కోర్టుకు వెళ్లాల్సిన కేసు కాదు మేడం, నేను ముగించాల్సిన కేసు. నేను చెప్పేది నేను వేడుకునేది నా కోసం కాదు, నాలాగా బాధించబడిన అందరి కోసం. వాళ్ల వల్ల ఇంకో ఆడది బలహీనం. నేను వాళ్ళని అంతం చెయ్యాలి, దానికి నువ్వే నాకు తోడుగా ఉండాలి. మీ మొగుడు మొహం చూడలేకపోతున్నానని చెప్పారు కదూ. 1 కాదు 2 కాదు, మీకు పెళ్ళయి 25 సంవత్సరాలైంది. ఈ రోజు కాదండి, మీ మొగుడు మొహం అప్పుడే మీకు తెలియదు. నేనంటున్నానని తప్పుగా అనుకోకండి. మీకు మీ మొగుడి ఫోన్ నంబర్ తెలుసు, కార్ నంబర్ తెలుసు, బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసు, ఏటీఎం పిన్ నంబర్ కూడా తెలుసు. కానీ మీ మొగుడి ఒంటి మీద ఎక్కడెక్కడ మచ్చలున్నాయని అడిగితే మీకు తెలియదు అని అంటారు. మొగుడు పెళ్లాలు ఇద్దరూ ఒకరి మీద ఒకరు అనుమానాలు పెంచుకోవడం వల్లే ఎంతో మంది వైవాహిక జీవితాలు సగంలోనే ఆగిపోతున్నాయి. నమ్మకం అనే రోప్ వే మీద బ్యాలెన్స్ తప్పకుండా నడవడమే దాంపత్యం అంటే. ఈ మాట నేను చెప్తే ఉపదేశం అని అంటారు. ఓకే ఓకే, డైవర్స్ నోటీస్ రేపు పంపిస్తాను, మిగతాది కోర్టులో. ఈ ప్రపంచంలో ఏ విషయంలోనైనా వాళ్ళ నిర్ణయమే వాళ్ళకి సుప్రీం జస్టిస్. నీ నిర్ణయం ఏదైనా సరే నీతో నేనుంటాను, నువ్వు ఒంటరిగానివి కాదు. ఈ విషయం మా ఆయనకి నా కూతురికి తెలియకూడదు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. నువ్వు నన్ను తప్పకుండా నమ్మొచ్చు. వాసుకి, ఇంతకీ నువ్వు వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నావు? ముగ్గురిని చంపేయాలి. నాకు కావాల్సింది అదొక్కటే. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఇలాగే చైర్లో కూర్చుంటే నడుము నొప్పి రాకుండా ఏమవుతుంది? అది నేను నళ దమయంతి గురించి రెఫరెన్స్ చూస్తున్నాను. దమయంతి గురించి రిఫరెన్స్ వెతుకు, కానీ పాపం ఈ నలుడు ఎన్నో రోజుల నుంచి పస్తులుంటున్నాడన్న విషయం పట్టించుకోకు. చూడు చూడు, ఆ రాక్షసుడి మొహమే చూడు. ఓకే ఓకే, గుడ్ నైట్. రాత్రి అయితే చాలు, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటుంది. హలో మేడం, నేను రేపు కాల్ చేస్తాను. ఓకే వాసుకి. సుప్రియ చెప్పు. ఇంకా పడుకోలేదా? ఎక్కడ పడుకునేది? ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నేను ఒక అమ్మాయి బాధను వింటున్నాను. కొన్ని కేసులు రిజిస్టర్ చేయకుండా మనమే సాల్వ్ చేయొచ్చేమో అనిపిస్తోంది. ఒక్కోసారి కొందరు అమ్మాయిల కంప్లైంట్స్ ని వింటుంటే ఈ పాత రూల్స్ ని చెత్తపుట్లో పడేసి కొత్త రూల్స్ ని తీసుకొస్తే బాగుంటుంది. జీవితంలో మార్పు రాని క్రిమినల్స్ ని జైల్లో పడేయడం వల్ల ప్రయోజనం ఏం లేదు. ఎక్స్ట్రీమ్ జస్టిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ ఇంజస్టిస్, అది మర్చిపోకు. సరే అది వదిలి, నువ్వు విషయానికి రా. ఆ అడ్వకేట్ సంగతి ఏమైంది? ఒకరితో మాట్లాడాను, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. ఓ నెంబర్ SMS. ఓకే ఓకే, నువ్వు సెండ్ చెయ్యి, నేను మాట్లాడతాను. ఓకే. ఈ రోజు 10,000 తగిలింది, రేపు 1 కోటి తగలొచ్చు. ఆ ఫ్లాట్స్ నీకు అదృష్టమైన చోటు, అక్కడి నుంచి మాత్రం వెళ్ళకు. నిజమే నిజమే, ఇదెల్లా మా కులదేవం ఆశీర్వాదం. 1 2 3 4 5 6
7 8 9 10. வாசுக்கு அக்கா ரொம்ப சந்தோஷமா தான் உண்டாங்க. మాస్టర్ మీ పొజిషన్ ఓకే. శాంతక్క మీరు కొంచెం పక్కకు జరగండి. అన్నా మీరు ఇటువైపు. మురళి రెడీయా? స్టార్ట్ చేయి. ఓకే. నమస్కారం. ప్రతి ఏటా ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ ఉపాధ్యాయుడు అనే బిరుదుని ఈ సంవత్సరం తీసుకోబోయేది శ్రీ యోగానంద్ మాస్టర్ గారు. ఇంత ఆనందమైన సమయంలో యోగానంద్ మాస్టర్ గారు విద్యార్థులకి ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్కారం. నేను ఉపాధ్యాయుడే కాదు, ఒక తండ్రిని కూడా. మా అబ్బాయికి ప్రతిరోజు నేనేం చెప్తానో అదే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. 10% తెలివి, 90% అహంకారం. అది కాదు జీవితం. తెలివితేటలే ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి, కానీ అహంకారం ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. మిగతా రాష్ట్రాల వాళ్ళకి మన తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు కావాలా అక్కర్లేదా? టాపిక్ బాగుంది. ఈ ప్రోగ్రామ్ చేస్తే మన ఛానల్ టీఆర్పీ పెరుగుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారన్న డీటెయిల్స్ మీరు నాకు మెయిల్ చేయలేదే. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఇల్లన్నా ఎనకు ఆస్తమా ఊర్లో నాటు వైద్యాన్ని చూడడానికి పోయినా. దినము 4 దఫాలు మందులు మింగేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? ఈ రోజు ఇదే స్పెషల్ న్యూస్. మన పాండు తిరిగి వచ్చేసాడు. నీకేం కావాలి చెప్పు. డబ్బు కావాలా, డాక్టర్ కావాలా? నీ కోసం నేను ఏవైనా చేయడానికి రెడీ. తినడానికి తిండి లేకపోయినా వేసుకునే బట్టలు మాత్రం నీట్ గా ఉండాలి. వెళ్ళి 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 పని చూడు. ఎవరైనా సరే పంక్చువాలిటీ ఉండాలి. అయితే ఆఖరికి మీరు మాత్రమే ఉంటారు. ఎనీవే కంగ్రాచులేషన్స్. మన అసోసియేషన్ తరఫు నుంచి మీకు సర్ప్రైజ్ వెయిటింగ్. ఓకే. ఈ రోజు న్యూస్ అవర్ టాపిక్ ఏంటో తెలుసా? ఇతర రాష్ట్రాల వారికి తెలుగు రాష్ట్రాలలో ఓటు హక్కు. అదరగొడతా చూడు. హలో, వాడు వచ్చేసాడు. ఆ సెక్స్ మ్యానియా పేరేం చెప్పావు? పాండు. వాడికి ఒళ్ళంత విషమే. ఆ కుక్కలకి హెల్ప్ చేసేది వీడే. ఎవరు ఫోన్? డే ఆర్యా, నేను ఈడదా ఉన్నా. எந்த సమస్య இல்ல. వాసుకి అక్క సంతోషంగా ఉండాలి. నీకు శీఘ్రం వచ్చేయండిరా. చాలా రోజులుగా ఒక ఆర్పరేషన్ టచ్ చేద్దాం చేశాను. త్వరగా బండి వచ్చేస్తుంది. అయితే నీకు గోపాలకృష్ణని వదిలిపెట్టే ఐడియా లేదు? గోపాల్ మానసికంగా చాలా బాధపడుతున్నాడు. అందుకే ఊటీ వరకు వెళ్ళొద్దామని తాజ్ లో రూమ్ కూడా బుక్ చేశాను. పూర్తిగా గొరిగేద్దామని డిసైడ్ అయిపోయావు. తీసుకెళ్ళు. మండే ఆఫీస్ ఉంది. ఓకే వెళ్ళరా గోపాలకృష్ణ. గోపాలు ఏటీఎం ఇటువైపు. వేడివేడిగా ఎనీ హాట్ న్యూస్? స్టార్ టీవీ నుంచి ఒక ఇంటర్వ్యూ వచ్చింది. తర్వాత ఆర్య వాళ్ళ నాన్నకు బెస్ట్ టీచర్ అవార్డ్. దట్స్ గుడ్. తర్వాత ఆ ఇస్త్రీ వాడు చనిపోయాడు. ఎవరు? మన పాండా. నిన్నే.
రే పాండు ఎలా చనిపోయి ఉంటాడ్రా? నాకెందుకో డౌట్ గానే ఉంది. ఏం డౌట్ రా? సడన్ గా డబ్బులు వచ్చాయి, సిగరెట్లు తాగి తాగి చచ్చుంటాడు. చచ్చా అలా ఉండదు. ఆ అస్తమా పంపు కొట్టుకునేవాడు ఇంకెలా చేస్తాడు రా? అయినా నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నాకెందుకో డౌట్ గానే ఉంది. ఏం చెప్పంటారు సిస్టర్, కళ్ళు కనిపించిన వాడికి కన్నప్ప అని పేరు పెట్టినట్టుగా ఉంది. పాండు రంగనట, వీడికి గంజాయి గణేష్ అభిన్ అరవింద్ అని పేరు పెట్టాల్సింది. పాండు రంగనట. ఎందుకురా ఇలా గంజాయి తాగుతున్నామని అడిగితే నేను పేదవాడిని అయ్యా అని అంటాడు. కష్టపడే వాళ్ళకి గంజాయి కొనుక్కోవడానికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మరి. మీ ఇద్దరి కోసమేలా వెతుకుతున్నాను. చదువుకునే వయసులోనే చెడలవాట్లకు బానిసయ్యేవాళ్లు ఈ దేశంలో పెరిగిపోతున్నారు. వాళ్ళు చేసే తప్పులు ఎదుటి వాళ్ళకి కనిపించవు అని గుడ్డిగా తిరిగే వాళ్ళని 4 తన్ని దానిలోకి తీసుకున్నారు. ఇదే ఈ రోజు న్యూస్ అవర్ లో నేను మాట్లాడబోయే టాపిక్. ఎలా ఉంది? ఓకే, మర్చిపోకుండా చూడండి. మా ఈ స్త్రీ పాండు ఎలా చనిపోయాడమ్మా? నాకేం తెలుసు? నీతో ఒక విషయం చెప్పాలి. ఆర్ యు ఫ్రీనా? ఫ్రీగానే ఉన్నాను. నేను చెప్పేది విను. ఇంట్లో మిరియాలున్నాయా? ఉన్నాయి మేడం. 50 గ్రాముల మిరియాలు తీసుకో, మిక్సీలో వెయ్యి. మెత్తగా పొడి చేసుకో. వాడు ఇన్హేలర్ తీసుకో, అందులో మిరియాల పొడి చెప్పు.
పేషెంట్ అయినా వాడి శ్వాస నాళాల్లోకి వెళ్లి బాగా అతుక్కుపోతుంది. ఆ తర్వాత 2 నిమిషాల్లో వాడి నరాలన్నీ చిక్కిపోతాయి. ఏంటి నువ్వు పిలిస్తే పలకవు? నాకు ఆకలేస్తోంది. బ్రేక్ఫాస్ట్ పెట్టు. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. సూపర్ మచ్చే సూపర్ మచ్చే. అక్షయ త్వరగా బయటికి రా. వేరే బాత్రూమ్ నాకు సెట్ అవుతుందని నీకు తెలుసు కదా. కొంచెం వెయిట్ చేయండి. అదే కుదరదు, ఇక్కడ అర్జెంట్. త్వరగా రా. వాసుకి దీన్ని త్వరగా బయటికి రామని చెప్పు. తన బాత్రూమ్కి వెళ్ళొచ్చు కదా. అక్షయ ఎంతసేపు స్నానం చేస్తావు? లోపల నిద్రపోతున్నావేంటే? స్నానం చేసి రావాలి. ఎంతసేపు స్నానం చేస్తా? త్వరగా వెళ్ళు. ఒక మంచి విషయం కోసం పోరాడేటప్పుడు తప్పు చేస్తున్నావన్న ఆలోచన రాకూడదు వాసుకి. నువ్వు పోరాడేది నీ ఒక్కదాని కోసం కాదు, నీలా బాధించబడి మౌనంగా ఉన్న ఎందరో ఆడవాళ్ల కోసం. మనం వాళ్ల మీద ప్రయోగించబోయే ఆయుధమే వేరు. లీథల్ సైకలాజికల్ అటాక్. మాటలకి ఆయుధాల కన్నా పదునెక్కువ. నువ్వు ఇక మీద వాసుగా కాదు, దీపిక ఐపీఎస్ గా వాళ్ళతో మాట్లాడబోతున్నావు. ఎస్, నువ్వు నా గొంతుతో మాట్లాడాలి. మాట్లాడి మాట్లాడి వాళ్ళని మానసికంగా హింసించాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇన్బ్యాలెన్స్ అవుతారు. వాళ్ళ కంట్రోల్ తప్పిపోతారు. మేడం, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకుంటారు. ఎస్, ఇట్ విల్ బి ఎ క్లీన్ సూసైడ్. ఇప్పుడు నీకు కొరియర్ వస్తుంది, ద రియల్ వెపన్. ఆ మొబైల్లో నా పేరుతో ఉన్న సిమ్ ఉంది. నీ గొంతుని నా గొంతులా మార్చే వాయిస్ ప్రాసెస్ అందులో ఉంది. ముందు కవిత తమ్ముడు సుధీర్, వాణ్ణి నేను సొంత తమ్ముడిలా చూశాను. ఇప్పుడు కవిత వాళ్ళ ఇంట్లో పార్టీ జరుగుతోంది. నువ్వు వాడికి ఫోన్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఆ మురళి రెడీయా? నేను ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. అదేరా, ఆ సారిక ఇష్యూని మేడం చెప్పాక చేయకుండా ఉండగలమా? వచ్చేస్తున్నా. హలో హలో వైజాగ్ లో ఉన్న నీచమైన కుర్రాళ్లలో నువ్వు ఒకడివి, రైట్? హలో, రిపోర్టర్ కవిత కొరటాల తమ్ముడు సుధీర్ బాబు, 2B లోటస్ అపార్ట్మెంట్స్. మీరెవరు? ఐఎమ్ డీసీపీ దీపిక ఐపీఎస్. నేరస్తుల్ని అరెస్ట్ చేయబోయే ముందు మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఆర్యాని నిన్ను కొద్ది రోజులుగా వాచ్ చేస్తూనే ఉన్నాను. నీ గురించి ఆర్య గురించి అన్ని ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. చనిపోయిన పాండు దగ్గర ఉన్న పెన్ కెమెరా ఇప్పుడు నా దగ్గర ఉంది. అందులో నువ్వు చేసిన అక్రమాలన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. సొంత అక్క స్నానం చేస్తుంటే నాకు దాని గురించి తెలీదు. నువ్వు తేలేదంటే నీ ఫ్రెండ్ ఆర్య తీసుంటాడు. మీరు చేసిన తప్పుల్ని ఒప్పుకునే టైం వచ్చింది. ఇక నువ్వు తప్పించుకోలేవు. మీ అపార్ట్మెంట్ ని పోలీసులు రౌండప్ చేశారు. ఆర్యా, ఆర్యా, తలుపు తెరు. ఆర్యా, తలుపు తెరు. ఎవరు?
ఆర్య ఏడి? వాడు వాళ్ళ నాన్న పొద్దుటే కాకినాడ వెళ్ళారు. నీతో చెప్పలేదా? లేదు. What's wrong with you? Why did you stop that? Get out! What happened, dude? బయటికి వెళ్ళమని చెప్పాను. Come on, Riya. Let's leave. Okay. ఫోన్ ఎత్తరా? హలో, హలో. స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఎంతో మంది జీవితాల్ని తెరకెక్కించిన రిపోర్టర్ కవితా కొరటాల బాత్రూమ్ క్లిప్పింగ్ వైరల్ అవ్వబోతోంది. అందరూ చూసే ముందు దాన్ని చూసే అదృష్టం నీదే. ఎరా, ఏదో న్యూస్ రిపోర్టర్ వీడియో ఫ్లాష్ అయిందని అన్ని ఛానల్స్ లోనూ చెప్తున్నారే, అదెవరో నీకు తెలుసా? హలో, వాట్సాప్ లో ఒక వీడియో పంపించారు చూడు. అది తీసింది ఎవరో కాదు, నీ తమ్ముడు. హలో అక్క. నన్ను నువ్వు అక్క అని పిలవద్దు. నువ్వు నా తమ్ముడివే కాదు. ఇప్పుడే ఫ్లాట్ నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. మనం అటాక్ చేసేది తన్నే కాదు, తన ఛానల్ ని. మేడం, రిపోర్టర్ సారిక నాకు బాగా పరిచయం. నా మాట విని ఆ క్లిప్ టెలికాస్ట్ చేయకండి ప్లీజ్. ఈ రోజు మన లంచ్ డిన్నర్ అంతా సారిక మ్యాట్రే. నెలకి 3-4 సార్లు ఊటీకి అడ్వెంచర్ ట్రిప్ వెళ్లేవాళ్లు మన వాళ్ళు. ఇంతకంటే దారుణమైన క్లిప్స్ అక్కడ దొరుకుతాయి. వాటిని మిగతా ఛానల్స్ టెలికాస్ట్ చేస్తే మన వాళ్ల పరువు ఏమవుతుందో ఆలోచించండి. ఇప్పుడు నీకు తృప్తేనా? ఆ సారిక వెయిన్ కట్ చేసుకుని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంకా ఆ ఛానల్ వాళ్ళు నోరు మూసుకుంటారనుకుంటున్నావా? ఇక మీదటే ఛానల్స్ వారు మొదలు కాబోతోంది. లీవ్ మీ అలోన్. ఐ నీడ్ సమ్ స్పేస్. సమాధానం చెప్పలేకపోతే వెంటనే ఇంగ్లీష్. వాసుకి, కవిత ఇక్కడ హ్యాపీగా ఉంది, నువ్వు ఇక్కడ హ్యాపీగానే ఉన్నావు. ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. కానీ మగవాళ్ళకే టెన్షన్ ఎక్కువైపోయి అరుస్తున్నారు. ఎనీ హెల్ప్? థ్యాంక్ యూ. హలో అక్క. ఇలాంటి రాస్కల్లారా నేను నిన్నాడు తమ్ముడని పిలిచేదాన్ని. నువ్వు నన్ను అక్క అని పిలిచేటప్పుడు నీ మనసులో ఏముందో నాకు తెలియకుండా పోయిందే. అక్క, నన్ను నమ్మక్క ప్లీజ్ కా. అక్క, నేను చాలా తప్పు చేశానక్క. కానీ నిన్ను నేను ఆ వీడియో నేను తీయలేదక్క. అక్క ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది వినక్క. ఆ వీడియో తీసింది నేను కాదక్క, ఆ ఆర్య.
చావుకటి ఇప్పుడు నీకున్న ఏకైక దారి యువర్ ఫైనల్ ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది సిన్స్. మిస్ కవిత కొరటాల, డోంట్ వరీ. ఆ వీడియో క్లిప్ స్ప్రెడ్ అవ్వదు. నేను డిలీట్ చేసేసాను. ఐఎమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. సూసైడ్ చేసుకున్న సుధీర్ బాబు ఫ్రెండే కదా నువ్వు? కాదు. నువ్వు మాట్లాడేది ఒక పోలీస్ ఆఫీసర్తోనే మర్చిపోవద్దు. సుధీర్ ఆత్మహత్య చేసుకోవడానికి నువ్వే కారణమని ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. వాడు నీకే చివరిసారిగా కాల్ చేశాడు. సుధీర్ ఫోన్లోంచి ఆ బాత్రూమ్ క్లిప్ దొరికింది. దాన్ని షూట్ చేసింది నువ్వేనని సుధీర్ సిస్టరే వాంగ్మూలం ఇచ్చింది. సో పోలీసులు వెతుకుతున్న ఆ రేపిస్ట్ నువ్వేనని మేము ఐడెంటిఫై చేశాం. యూర్ అండర్ సర్వేలెన్స్. నువ్వు సుధీర్ ఫ్రెండ్వేగా? డీసీపీ మేడం నేను తీసుకురమ్మన్నారు. ఏంటి విషయం సార్? ఎంక్వైరీ చేయడం కోసమా? వీడు నాకు బాగా తెలిసిన కొన్నాడే. నేనే రేపు ఉదయం వెళ్ళి స్టేషన్ కి తీసుకొస్తాను. ఓకే ఓకే. రారా. కొంతమంది సమస్యకి పరిష్కారం ఆత్మహత్య అనుకుంటున్నారు. ఈ పోలీసు వాళ్ళ దగ్గర ఏదైనా నోరు జారామనుకో, ఆ తర్వాత నిన్నే అడ్డంగా బుక్ చేస్తాను. నువ్వు ఎందుకు వాడు సూసైడ్ చేసుకున్నాడు? నా పేరు చెడగొట్టేలా ఉన్నావే. ఏంటి వెంకట్ ఇది? ఈ పిల్లలు ఎలా చేస్తున్నారు? నాకేం చేయాలో అర్థం కావటం లేదు. రా వచ్చి కారెక్కు. రే ఆర్య, రే ఆర్య, చూసావు వెంకట్ ఎంత పోరగా వెళ్తున్నాడు? వదిలేండి మాస్టర్, వాడు ఏదో టెన్షన్ లో ఉన్నాడు. రాశాంతి, కొందరు మీడియా వాళ్ళు చెప్తున్నట్టు ఇది మర్డర్ కాదు, సుధీర్ది ఆత్మహత్య. వన్స్ అ జంకీ ఈజ్ ఆల్వేస్ అ జంకీ. అందులో మీకు ఎటువంటి సందేహం వద్దు. అదొక సూసైడే. దానికి ఎవిడెన్స్ వాడి పాకెట్ లోంచి మేము తీసిన మత్తు పదార్థాలు. హీస్ అ డ్రగ్ అడిక్ట్. సుధీర్ రిలేటివ్స్ కి ఇందులో అనుమానం ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారే. నో, వాడొక డ్రగ్ అడిక్ట్ అన్న విషయం వాళ్ళ రిలేటివ్స్ అందరికీ తెలుసు. మత్తుకి బానిసయ్యే వాళ్ళందరి పరిస్థితి చివరికి ఇలాగే అవుతుంది. ఇలాంటి చావు వాళ్ళందరికీ ఓ హెచ్చరిక. నథింగ్ మోర్ టు సే. ప్రెస్ మీట్ ఓవర్. ఓకే. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇక్కడే ఎక్కడో ఉంటాడు. సరే నేను వస్తా. మాస్టర్ అవార్డు తీసుకోవడానికి ఊరెళ్తున్నారు. వీడు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. నేను వెళ్ళి చూసొస్తాను.
ఐఎమ్ దీపికా IPS, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇలాంటి రాస్కల్స్ కి నా మొహం బాగానే కూర్చుంటుంది. యూ మైట్ జస్ట్ సీ మీ సమ్వేర్ ఇన్ ది సిటీ. రెండు రోజుల నుంచి నువ్వు కనిపించడం లేదు. ఎక్కడ దాక్కున్నావు? 48 hours గా పోలీసులు నిన్ను వెతుకుతున్నారు. నీకు బ్యాడ్ న్యూస్. మీ నాన్న యోగానంద మాస్టర్ సూసైడ్ చేసుకున్నాడు. 6 మంది ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేసిన ఒక క్రిమినల్ కి తండ్రిగా ఉండలేనని ఆయన పాపం లెటర్ రాసిపెట్టి ఊరేసుకుని చనిపోయాడు. మీ నాన్నని చంపింది నువ్వే. పోలీసులు నువ్వు ఉండే చోటుని కనిపెట్టేశారు. You are the mastermind behind all these crimes. ఎన్నోళ్ళుగా నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు తప్పించుకోవడానికి ఒకే ఒక దారుంది, సూసైడ్. చావు ఒకటి నీకున్న ఏకైక దారి. యువర్ ఫైనల్ ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ యువర్ సిన్స్. వాసుకి అక్క, మీరు రావడం లేదా? ఆర్యబోడి తీయబోతున్నారు.
పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆర్య బాడీలో అనుమానించే విధంగా మాకు ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు. యాజ్ పర్ డాక్టర్స్ రిపోర్ట్ అదొక సూసైడ్. సో వాసుకి యోర్ సేఫ్. ఈ ఫైల్ ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఇంకెవరూ మిగలలేదురా? ఎందుకు ఏడుస్తున్నావు వాసుకి? నీలా బాధించబడ్డ ఆడవాళ్ళు కన్నీళ్లు తుడవడం మా పోలీస్ ఆఫీసర్ల కర్తవ్యం. ప్రజలు ప్రశాంతంగా బతకడానికి తోడ్పడేది లా అండ్ ఆర్డర్. ఎనీవే, మరిద్దరి మధ్య ఇంతవరకు ఉన్న రిలేషన్షిప్ ని ఇద్దరితో ఆపేద్దాం. ఇక మీదట నన్ను ఎక్కడ చూసినా తెలిసినట్టుగా బిహేవ్ చేయొద్దు. నన్ను ఇంకెప్పుడు కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించద్దు. దిస్ ఇస్ డన్. మన మధ్య ఉన్న రిలేషన్షిప్ ని ఇద్దరితో ఆపేద్దాం. మన మధ్య ఉన్న రిలేషన్షిప్ ని ఇద్దరితో ఆపేద్దాం. తుఫాను తీరం దాటింది. నాతో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నావు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎంతో తేరుకున్నావు. ఇంతవరకు జరిగిందేది నీ భర్తకి కూతురికి తెలియదు. ఇకపైనా తెలియకూడదు. తెలిస్తే నువ్వు పాతవాసిగా బతకలేవు. ఎవ్వరికీ తెలియకుండా నిన్ను పాతవాసుకిగా మార్చాను. ఈ నిమిషం నుంచి ఎటువంటి భయం లేకుండా నువ్వు ప్రశాంతంగా జీవించాలి. అదే నా టార్గెట్. నేను దాన్ని అచీవ్ చేశాను. మన మధ్య జరిగిన కాంటాక్ట్స్, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నింటినీ కాల్చిపాయి. ఎవరూ దాన్ని రీకలెక్ట్ చేయకూడదు. నువ్వు నేను కూడా. గుడ్ బై వాసుకి. గుడ్ బై. ఆ రోజు నేను బట్టలారేయడానికి మేడ మీదకొచ్చాను. జరిగిందంతా చూస్తూ నోరు మూసుకుని ఉండడమే నా తప్పు. నిజం చెప్పాలంటే ఆ కుర్రాళ్ళని చూస్తేనే నాకు భయం. అందువల్లే వాసుకుని నువ్వు ఏమీ అడగద్దు. నీకిది తెలుసని కూడా తనకి తెలియకూడదు. ఇక్కడ బీడి ముక్క కూడా లేదు. నాకు ఆ స్మెల్ బాగా వస్తుంది. అటువైపు చూడు. నాకెందుకో ఆ శాంతిగా కొడుకు మీద డౌట్ గా ఉంది. ఎవరు? ఆర్య. వాడు చిన్నపిల్లాడు వాసుకి. అందులోనూ టీచర్ కొడుకు. ఇలాంటి తప్పులు అస్సలు చేయడు.
పారిపోయి ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడే డీసీపీ దీపిక ఐపీఎస్ నన్ను ఓవర్టేక్ చేసుకుంటూ అటువైపుచ్చారు. నేను రాసిన స్క్రీన్ ప్లే అదే ఓపెనింగ్ షాట్. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. మై నంబర్ నా దగ్గర ఉంది. దీపిక గురించి నేను నా భార్యతో మాట్లాడిన ఒక్కొక్క మాట ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది. అప్పుడు తనకు కావాల్సింది తన సమస్యల్ని అర్థం చేసుకుని వాటికి పరిష్కారాన్ని కల్పించే అధికారం ఉన్న ఒక మహిళ. అది నేను ఎవరికీ తెలియకుండా తీసుకున్న కొత్త నెంబర్ ఓకే. దీపిక గొంతుని ఎలా మార్చావు? భగవంతుడు సృష్టించిన టెక్నాలజీ అందుకు కారణం. మనిషిని కాపాడడానికి, శిక్షించడానికి పవర్ ఉన్న టెక్నాలజీ. ఆడగొంతుని మగగొంతులా, మగగొంతుని ఆడగొంతులా మార్చడం ఇప్పుడున్న టెక్నాలజీతో ఎంతో సులభం. దానికి కావలసిన సాఫ్ట్వేర్లు మార్కెట్లో ఎన్నో ఉన్నాయి. నేను వాటన్నిటినీ యూజ్ చేసుకున్నాను. మరుసటి రోజు వాసుకి ఫోన్ చేసినప్పుడు మాట్లాడింది నేను. ఎస్ దీపిక ఐపీఎస్. ఓ రావణాసుడా, ఐనో నేను కొంచెం ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఫ్రీ అయ్యాక నేనే కాల్ చేస్తాను వాసుకి. ఓకే. నువ్వు నన్ను పూర్తిగా నమ్మచ్చు వాసుకి. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలో నువ్వే నిర్ణయించాలి. ముగ్గురిని చంపేయాలి. నాకు కావాల్సింది అదొక్కటే. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? వాడు వచ్చేసాడు. ఆ సెక్స్ మ్యాన్ గా పేరేం చెప్పావు? ఆ రోజు నుంచి నేను వాళ్ళని ఫాలో చేయడం మొదలు పెట్టాను. దానికంటే ముందే 2 చీడ పురుగుల్ని కాలి కింద నలిపేశాను. ఎవరిని ఎప్పుడు లేపేద్దావా అని వెయిట్ చేస్తున్న నా అసిస్టెంట్ కి నేనిచ్చిన మంచి ఆపర్చునిటీ రఘు సుబ్బు. ఆ చాపలోడు రఘుని సుబ్బు నేను లేపేస్తాను సార్. పోలీస్ యూనిఫామ్ ఫుల్ సెటప్ నా దగ్గర ఉంది. ధైర్యంగా ఉండండి. తర్వాత సార్ చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పటికైనా నన్ను రౌడీ అని ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రే దిలీప్, పోలీస్ సెటప్ అన్ని రెడీ చేసించు. ఓ పెద్ద పని పడింది. ఓకేనా? నేను ఇప్పుడే వస్తున్నా. పళ్ళమండి వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చేపలు అమ్ముకునేవాడు కనబడకుండా పోయాడా? ఏం జరుగుతుంది ఈ ఊళ్ళో? నా గేమ్ ని పాండుతో మొదలెట్టాను. కేరళ లాటరీలో వాడికి 10,000 రూపాయలు ప్రైజ్ తగిలిందని వాడికి డబ్బులు ఇప్పించి వాడిని ఇక్కడికి రప్పించాను. ఒక మంచి విషయం కోసం పోరాడేటప్పుడు తప్పు చేస్తున్నావు అనే ఆలోచన రాకూడదు వాసుకి. నువ్వు పోరాడుతున్నది నీకోసమే కాదు, మిగతా వాళ్ళ కోసం కూడా. అది మర్చిపోకు. మనం వాళ్ళ మీద ప్రయోగించబోయే ఆయుధమే వేరు. సైకలాజికల్ అటాక్. వాట్సాప్ లో వీడియో పంపించాను చూడు. అది షూట్ చేసింది ఇంకెవరో కాదు, నీ తమ్ముడు.
వెంకట్, కొద్ది రోజులుగా అంతా చీకటిమయం. ఇప్పుడు మారిపోయింది. నేను మార్చేశాను. వాళ్ళని చంపినందుకు నువ్వేమీ బాధపడవలసిన పని లేదు. కృష్ణుడు యుద్ధం చేసింది భార్య కోసం కాదు, ధర్మం కోసం. కానీ నేను యుద్ధం చేసింది నా భార్య కోసం, నా వాసుకి కోసం. కుటుంబం అంటే సంతోషంగా ఉండాలి అని నా క్లయింట్స్ కి ఎప్పుడూ చెప్తూ ఉంటాను. నేను నా కుటుంబ సంతోషాన్ని నాశనం చేయాలని ఏ దుర్మార్గుడు అనుకున్నా వాణ్ణి ఏమీ చెయ్యకుండా చూస్తూ ఊరుకోవడానికి నేనేమి దేవుణ్ణి కాదు స్వామి, సాధారణ మనిషిని. నాకన్నిటికంటే ముఖ్యం నా భార్య, నా కూతురు, నా కుటుంబం. నాకింకేది ముఖ్యం కాదు. నాకు వాళ్ళ సంతోషమే ముఖ్యం. ప్రకాష్తో నేను ఇక కలిసి ఉండలేను. ఐ వాంట్ డివోర్స్. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. నేను ఇవాళ డైవర్స్ నోటీస్ పంపిస్తాను. నాకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది. ఈ రోజే బయలుదేరాలి. హియరింగ్ ఎప్పుడో నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను వస్తాను. Okay. బాయ్. హలో సుప్రియ, నువ్వు రెఫర్ చేసిన అతన్ని కలిశాను. యా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీట్ అవుతాను. ఆవిడ ఇదికే కదా, ఎందుకని ఆవిడతో మాట్లాడలేదు? వాళ్ళంతా పెద్దవాళ్ళు, మనల్ని గుర్తు పెట్టుకుంటారా ఏంటి? లోపల చూశాను, ఆవిడ మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. కథకలి ప్రోగ్రామ్ కి ఏదో కొనాలన్నావు కదా. పద. వెంకట్ బేబీ, మనం ఒక ట్రిప్కి వెళ్దామా? ఇప్పుడా? ఎక్కడికి? తిరుపతికి. ఫ్యామిలీతో వెళ్లి దర్శనం చేసుకుని వద్దాం. అంతేనా? నేను గుండు కొట్టుకుంటే చూడాలని ఉందా? నేను గుండు కొట్టుకున్నా శివాజీ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే రజనీకాంత్ లాగా స్టైల్ గా ఉంటాను. ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్. వెళుతున్న బస్సులో ఒక యువతిపై అత్యాచారం చేసిన కిషోర్ కుమార్ అనే యువకుడికి 5 ఏళ్లు జైలు. వాడి వకీలు శుద్ధ వేస్ట్ అనుకుంటా. నేనైతే వాడిని ఎప్పుడో బయటికి తీసుకొచ్చుండేవాడిని. ఆడవాళ్ళని హింసించే వాళ్ళని ఉరి తీయాలి. వాళ్ళు ప్రాణాలతో బతకూడదు. వాటిని అరికట్టాలంటే కొత్త చట్టాలు రావాలి.